గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విదేశీ విరాళాలు అనగానే ప్రతిసారి ఏదో ఒక కాంట్రవర్సీ అయ్యేది, దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అనేటువంటి భావన ఉండేది. దాంతో ఇక్కడ వీళ్ళు ఆస్తుల్ని పెంచుకుంటున్నారు అనేది తప్ప దేనికోసమైతే విరాళాలు వస్తున్నాయో దాన్ని యూజ్ చేయట్లేదు అనేది. ఇప్పుడు సరికొత్తగా వచ్చినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తోంది సార్? యాక్చువల్లీ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది, కానీ ఇప్పుడు రూల్స్ ఫ్రేమ్ చేశారు. ఇప్పుడు మన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ చూసుంటాం. అది యాక్ట్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత రూల్స్ వచ్చింది. మీరు చట్టం తీసుకురావచ్చు, కానీ దానికి రూల్స్ లేకుంటే దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? రూల్స్ ఉండాలన్నమాట. సో రూల్స్ తీసుకొచ్చారు. దీనికన్నా ముందు కూడా రూల్స్ ఉండి ఈ రూల్స్ కొంచెం టైట్ చేశారు. యాక్చువల్లీ వీళ్ళు ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏడుస్తుంటారు ఈ అమెండ్మెంట్ ఎఫ్సిఆర్ అని, కానీ ఎఫ్సిఆర్ఏ ఫస్ట్ టైం తీసుకొచ్చింది 76లో. అప్పుడు ఎవరండి ప్రధానమంత్రి ఉన్నారు? ఇందిరాగాంధీ. ఓకే, దాని తర్వాత 10 సార్లు అమెండ్ చేశారు ఈ యాక్ట్. 10 సార్లు అమెండ్ చేశారు. సో మీరు ఆలోచించండి. సో వాట్ ఈస్ ఈ ఎన్జిఓస్ ప్రాబ్లం ఏంటి అని మనం అర్థం చేసుకుందాం. మీరు చెప్పినట్టు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్లో ఈసారి చేసిన మార్పులు ఏంటి అది మనం తెలుసుకుందాం ఫస్ట్. ఎందుకు దీన్ని ఇంత స్ట్రిక్ట్ చేయాల్సి వచ్చింది? కారణాలు చాలా ఉన్నాయి దానికి. ఇది నేను చెప్పినట్టు 10th యాక్ట్ అమెండ్మెంట్ అనమాట దీనికి, 2011 నుంచి. దాంట్లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఏం చేశారంటే ఇందిరాగాంధీ తీసుకొచ్చిన ఆ 76లో తీసుకొచ్చిన చట్టాన్ని కంప్లీట్గా 2010లో రిపీల్ చేశారు, తీసేసి కొత్త చట్టం తీసుకొచ్చారు. కొంచెం కూడా లీనియంట్ అయిపోయారు. ఇందిరాగాంధీ గారు పెట్టి కొంచెం స్ట్రిక్ట్ ఉండే, లీనియంట్ అయిపోయారు. మన అందరు తెలిసిందే, బికాస్ సోనియా గాంధీ వాజ్ హెడ్ ఆఫ్ ద పార్టీ అట్ దట్ టైం, ఆ టైంలో. అండ్ ఆమె రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కాకుండా మిగతా కొన్ని బాడీస్ కూడా ఆమె పొలిటికల్గా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఉండే. ఇప్పుడు ఇది తీసుకొచ్చి చట్టాలు మనం ఒకసారి చూద్దాం. ఒకటి, దీంతో ఏంటి మార్పులని తీసుకొచ్చారు కొత్తగా ఈ గెజెట్లో పబ్లిష్ చేశారు. గెజెట్లో పబ్లిష్ చేసిన 22nd పబ్లిష్ చేశారు. ఫస్ట్ పాయింట్, ఈ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఒక్కసారి మీరు తీసుకుని ఉంటే లైఫ్ లాంగ్ రిజిస్ట్రేషన్ ఉండే. ఇప్పుడు దాన్ని 5 సంవత్సరాలకి తగ్గించారు. ఓన్లీ 5 years. 5 years తర్వాత మీరు రిన్యూ చేసుకోవాలి. ఆ రిన్యూ చేసేటప్పుడు గవర్నమెంట్ క్యాన్ డిక్లైన్, సారీ మీకు ఇవ్వరు అని చెప్పొచ్చు. కారణాలు చాలా ఉంటాయి దానికి. ఏం చేశారు ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్? ఈ చట్టం కొంత ఏమైనా తీసుకొచ్చారు గవర్నమెంట్. ఒకటి, యాక్టివిటీ స్పెసిఫిక్. మీరు ఏం చేయబోతున్నారు? దీనికన్నా ముందు ఇది లేకుండే. మీరు డబ్బులు తెచ్చుకుంటారు, చర్చ్ కడతారు, దాని పక్కన పెద్ద బిషప్ సార్ పెద్ద ఇల్లు కట్టుకుంటాడు ఆయన పేరు మీద, 3 కార్లు కొనుక్కుంటాడు, మర్సిడీస్, BMW అంతా. మీరు కేరళలో చూడండి, వాళ్ళ బిషప్స్ ట్రావెల్ చేస్తున్న కార్లన్నీ నథింగ్ లెస్ దెన్ BMW ఆర్ మర్సిడీస్. మాట్లాడితే దేవుడు పేదోళ్ళ గురించి మాట్లాడతారు, కానీ వాళ్ళు ట్రావెల్ చేసేది ఈ స్టైల్లో ట్రావెల్ చేస్తారు. ఎనీవే, దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. నెక్స్ట్, జాగ్రఫీ స్పెసిఫిక్. మీరు ఎక్కడ ఆపరేట్ చేయబోతారు? మీరు డబ్బులు కేరళలో తెచ్చుకొని మీరు నాగాలాండ్లో ఖర్చు పెడితే ఇట్స్ నాట్ అలౌడ్. మీరు స్పెసిఫై చేయాలి, ఎస్ వీఆర్ ఇన్ కేరళ అండ్ ఇన్ నాగాలాండ్. అప్పుడు మిమ్మల్ని ట్రాక్ చేయొచ్చు మీరు ఎక్కడికి వెళ్తున్నారని. ఇప్పుడు దాకా అది లేకుండా. పర్పస్ స్పెసిఫిక్. మీరు యాక్టివిటీకి తీసుకొచ్చి ఏం పర్పస్ చేస్తున్నారు దాని గురించి, ఎందుకు వాడుతున్నారని, అది మనం కొంచెం డీటెయిల్గా చూద్దాం అన్నమాట. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఇది? భారతదేశంలో ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్లో చాలా మటుకు ఇల్లీగల్ యాక్టివిటీస్కి యూజ్ చేశారు. ఇది మనం తెలుసు. నార్త్ ఈస్ట్లో ఉన్న ఇన్సర్జెన్సీని మిజోనా ఉండొచ్చు, నాగాస్ ఉండొచ్చు, ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్న కుకీస్, మీటీస్ నడిమిట్లో ఉండొచ్చు. ఇదంతా నడుస్తున్నది స్పెసిఫిక్ ఫండింగ్తో నడుస్తుంది. మీకు గుర్తుంటుంది, ఈ మణిపూర్ ఇష్యూ పైకి వచ్చినప్పుడు అందరికన్నా ఎక్కువ ప్రొటెస్ట్ చేసింది కేరళలో ఉన్న చర్చ్, కేరళలో ఉన్న ఫాదర్స్, కేరళలో ఉన్న కాంగ్రెస్ పొలిటీషియన్స్. ఎందుకు? న్యాచురల్లీ వాళ్ళకి ఒక లింక్ ఉంది. వీళ్ళందరిలో వీళ్ళొక పోర్షన్ అక్కడి నుంచి పనిచేస్తున్నారు మణిపూర్. ఈ కుకీ ట్రైబ్ ఆర్ బేసిక్లీ క్రిస్టియన్స్. వాళ్ళు మయన్మార్ నుంచి వచ్చారు, పాత బర్మా టైంలో. అప్పుడున్న మీతి రాజులు, వాళ్ళు ఇంఫాల్ చుట్టుపక్కన వాళ్ళ రాజ్యం ఉండే. వాళ్ళు ఏం చేశారంటే ఈ కుకీస్ వచ్చినప్పుడు, అప్పుడు బార్డర్ లేకుండా ఎవరైనా రావచ్చు, ఇచ్చి గొడవ చేసినప్పుడు వాళ్ళు నడిమిట్లో నాగాస్ని తీసుకొచ్చి పెట్టారు. అండ్ ఆ నాగా ట్రైబ్ మీకు తెలిసింది, వాళ్ళు ఎక్కువ మాట్లాడి తలకోసిస్తారు అంతే. ఇప్పుడు కూడా అదే జరిగింది. మొన్న గొడవ జరిగినప్పుడు నాగాస్ని కుకీస్ నడిమిట్లో గొడవ అండి, మీటీస్గా కాదు. ఎనీవే, ఈ ఫండింగ్ దీనికి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ చేశారు. అది ఎన్జిఓ ఉండొచ్చు, ట్రస్ట్ ఉండొచ్చు, Section 8 కంపెనీస్ ఉంటాయి. Section 8 అంటే ఇట్స్ అ నాట్ ఫర్ ప్రాఫిట్. ఈ నాట్ ఫర్ ప్రాఫిట్లో ఏమైతుంది, ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ గాంధీ ఫౌండేషన్, ఇది నాట్ ఫర్ ప్రాఫిట్ Section 8 కంపెనీ. మీరు దాని నుంచి డబ్బులు బయటికి తీసుకెళ్ళలేరు. ఈవెన్ నేషనల్ హెరాల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ వాజ్ రిజిస్టర్డ్ అండర్ ట్రస్ట్, Section 8 కంపెనీ అనమాట.
మీరు శాలరీలు ఇవ్వచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ ఎనీ ప్రాఫిట్ అక్యుములేట్ అయితే అదే కంపెనీలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, మీరు బయటికి తీసుకెళ్ళారు దాన్ని. ఇప్పుడు వ్యాలిడిటీ మీకు చెప్పాను 5 years. అది కాకుండా చాలా స్పెసిఫిక్గా స్ట్రింజెంట్గా టార్గెట్ ఓరియంటెడ్ గవర్నమెంట్ దాన్ని చెక్ చేయబోతున్నారు. మనం కేటగిరీ బై కేటగిరీ తీసుకుందాం కవిత గారు. ఫస్ట్ సోషల్ మీరు చేయొచ్చు, ఎడ్యుకేషనల్ చేయొచ్చు, రిలీజియస్ యూ కెన్ డూ, ఎకనామిక్ అండ్ కల్చరల్. 5 categories, చాలా క్లియర్గా 5 categories. దీంట్లో మనం కీగా ఫంక్షనరీస్ ఎవరెవరు ఉన్నారు దాంట్లో మనం చెప్పాల్సి ఉంది. దీనికి దాని కింద ఇంకా కేటగిరీస్ ఉన్నాయి, సబ్ కేటగిరీ, నేను చెప్తాను, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఒకసారి. సో బేసిక్లీ గవర్నమెంట్ ఏమంటున్నారు, మీరు ఈ 5 categories మీరు పనిచేయచ్చు, ఫండ్స్ తీసుకురావచ్చు, కానీ దానికి కూడా చాలా మటుకు చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు. విల్ గో 1 by 1 అండ్ వీ విల్ లుక్ అట్ ఇట్. ఈ FCRA రిజిస్ట్రేషన్ పాటు ఉన్న NGOsని మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 18,000 NGOsని క్లోజ్ చేసేసారు. సో ఈ 12 yearsలో 2015లోనే క్యాన్సిల్ చేశారు. ఓకే, ఎందుకు? సిన్స్ 2015 ఇట్ హాస్ బిన్ స్టార్టింగ్, ఇప్పుడు దాకా 18,000 క్లోజ్ చేశారు. ఎందుకు? వీళ్ళు పేపర్లో ఉన్నారు, ఓన్లీ ఎగ్జిస్టింగ్ ఆన్ పేపర్. ఫండ్స్ వస్తుంది, ఫండ్స్ పోతుంది. ఎవరు దీన్ని ఆఫీస్ బేరర్సో, వీళ్ళ బ్యాంక్ అకౌంట్ ఎక్కడుందో ఆడిట్ చేయట్లేదు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. దే ఆర్ జస్ట్ మనీ కోట్లాది 20 crores 30 crores వస్తుంది, టక్ మనీ వెళ్ళిపోతుంది. పొద్దున వస్తుంది, సాయంత్రం దాకా బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. సో గవర్నమెంట్ ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పారు, నో యూ కెనాట్ డూ దాట్. సో ఇప్పుడు మన దగ్గర యాజ్ ఆఫ్ June 22 ఉన్న మన ఫిగర్స్ ప్రకారం అప్రాక్సిమేట్లీ 14,456 FCRA రిజిస్టర్డ్ NGOs మన దేశంలో యాక్టివ్గా ఉన్నారు. ఆలోచించండి, మన దగ్గర ఉన్న 28 స్టేట్స్, 4 యూనియన్ టెరిటరీస్ అని చెప్పుకోవచ్చు కావాలంటే. ఓకే, సో 14,000 డివైడెడ్ బై 28, మీరు ఆలోచించి ఎంతమంది NGOలు పనిచేస్తున్నారు మన దగ్గర. కొంతమంది జెన్యున్ ఉండొచ్చు, వాటర్ మీద పనిచేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, ఆదివాసీ రైట్స్ కోసం పనిచేస్తున్నారు, మహిళల కోసం పనిచేసేటవాళ్ళు ఉంటారు, పిల్లల కోసం కానీ 90% ఇస్ ఫ్రాడ్. వీళ్ళు ఏం లేదు, బయట నుంచి డబ్బులు తెచ్చుకుంటారు, ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి అది ఉపయోగిస్తారు. దాని కవర్ ఏంటి? రిలీజియన్, కల్చరల్, మన స్పెసిఫిక్గా ఎడ్యుకేషనల్. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటున్నారంటే, మీరు డబ్బులు తీసుకురావచ్చు, నో ప్రాబ్లం, కానీ దానికి అకౌంట్ ఉండాలి. ఓకే, ఎట్లా అకౌంట్ ఉండాలి? స్పెసిఫిక్గా గవర్నమెంట్ ఏమంటున్నారు, దీనికన్నా ముందు కవిత చాలామంది అడిగారు, పొలిటికల్ పార్టీస్కి డొనేషన్ ఇవ్వచ్చా అని అడిగారు FCRA కింద. లేకుండా యాక్చువల్లీ, బట్ ఒక చట్టం 2017లో మార్పు తీసుకొచ్చారు. బయట ఏమైనా ఫారిన్ కంపెనీస్ ఉంటే, దాంట్లో భారతదేశం నుంచి ఉన్న కంపెనీకి 50% కన్నా ఎక్కువ పెట్టుబడి ఉంటే వాళ్ళు పొలిటికల్ పార్టీస్కి డొనేట్ చేయొచ్చు బయట నుంచి. ఇంతకు చిన్న మార్పు. ఓకే, బట్ దట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్. బిగ్గెస్ట్ చేంజ్ ఇప్పుడు June 22 తీసుకొచ్చే అమెండ్మెంట్లో ఏంటి? NGOs మస్ట్ స్పెసిఫై ఎగ్జాక్ట్ ప్రోగ్రామ్స్ విచ్ దే వాంట్ టు డూ విత్ ఫారిన్ డొనేషన్. మీరు డబ్బు తీసుకొచ్చారు, 10 కోట్లు తీసుకొచ్చారు, దేనికి వాడుతారు చెప్పండి. దే హ్యావ్ టు స్పెసిఫై. దీని ముందు అది లేకుండే, దే కుడ్ డూ వాట్ ఎవర్ దే వాంట్. జనరల్ కేటగిరీస్ ఉండే. ఇప్పుడు స్పెసిఫిక్గా నేను చెప్పాను చూడండి మీకు, ఈ ఫస్ట్ వన్ ఎడ్యుకేషన్ అని చెప్పారు. సోషల్, ఎడ్యుకేషనల్, రిలీజియస్, ఎకనామిక్ అండ్ కల్చరల్. ఓకే, ఈ గవర్నమెంట్ ఏం చేశారంటే, గవర్నమెంట్ ఒక లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇచ్చారు ఒక్కొక్క దాని కింద, దాని ప్రకారమే మీ వాడాలన్నమాట. ఓకే, సోషల్ కింద 30 కేటగిరీలు ఉన్నాయి, ఎడ్యుకేషనల్ కింద 22 కేటగిరీస్ ఉన్నాయి, రిలీజియస్ కింద 16 కేటగిరీస్, ఎకనామిక్ కింద 19 అండ్ కల్చరల్ కింద ఒక 30 కేటగిరీస్. ఈ కేటగిరీస్ అన్నీ ఏం చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పెడితే చాలా క్లియర్గా మీరు ఎడ్యుకేషన్ చెప్పండి, అక్కడ మీరు రిలీజియన్ తీసుకురాకండి. ఇది వీళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కాన్వెంట్ స్కూల్స్లో చర్చ్కి కంపల్సరీ వెళ్ళాలి, అన్ని పిల్లలు వెళ్ళాలి, అందరు వెళ్ళాలి. ఈవెన్ ఇఫ్ యూర్ ముస్లిం ఆర్ ఎ హిందూ ఆర్ ఎనీ అదర్ రిలీజన్, మీరు చర్చ్కి వెళ్ళాల్సి, వాళ్ళ దాంట్లోనే చర్చ్ ఉంటుంది. పాసిబ్లీ వీక్లో 1-2 సార్లు 1 hour చర్చ్కి తీసుకెళ్తారు వాళ్ళు. నౌ ఈజ్ ఇట్ బ్రెయిన్ వాషింగ్? బహుశా ఉండొచ్చు, కానీ ఓకే, అక్కడ వెళ్ళి వాళ్ళ ప్రేయర్లు చెప్పడము, ఓకే, ఫాదర్ బీ మై హెవెన్, అదంతా వాళ్ళు ఉంటే వాళ్ళ కంప్లీట్ ప్రేయర్స్ చెప్తారు, అదంతా ఓకే, వీ కెన్ టు సర్టన్ ఎక్స్టెంట్ ప్రాబ్లం లేదు, కానీ కన్వర్జన్ జరగకూడదు. సో గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఏం చెప్తున్నారు అంటే, ఒకటి, మీరు మీ దాంట్లో ఉన్న ఈ కేటగిరీస్ అన్నీ పెట్టుకొని ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ చేయండి, ఎవరు వద్దంటలేదు, కానీ యూ కెనాట్ బ్రింగ్ ఇన్ పొలిటికల్ కంటెంట్.
యూ కెనాట్ బ్రింగ్ ఇన్ రిలీజియస్ కంటెంట్. మీరు అది చేయకూడదు. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఇప్పుడు ముస్లిం మద్రసాలు ఉంటుంది, అక్కడ ఏం జరుగుతుందని మీరు చూస్తుంటే చాలా మార్పులు వచ్చినాయి అక్కడ కూడా. ముస్లిం మద్రసాలు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్స్ కూడా తీసుకొచ్చారు. కానీ రిలీజియస్ టీచింగ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ వచ్చే పిల్లలు 100% ఆ ముస్లిమ్స్. ఓకే, క్రిస్టియన్ దాంట్లో కూడా వీళ్ళకి సండే స్కూల్ ఉంటుంది పిల్లలకి. అక్కడ వచ్చినప్పుడు బైబిల్ టీచింగ్ అన్నీ ఉంటుంది. అది నో ప్రాబ్లం, బికాజ్ దే ఆర్ క్రిస్టియన్ చిల్డ్రన్ అన్నమాట. ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం కవిత గారు, ఒకటి ఇండియన్ ట్రెడిషన్ కల్చరల్ తీసుకుంటే ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం 18 కేటగిరీస్ ఇచ్చారు. మీరు ఏదో ఫారిన్ కల్చర్ తీసుకురాకండి. ఇట్ షుడ్ బి ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఇండియన్ ట్రెడిషన్. కానీ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ నాకేమనిపించిందంటే, ఒకటి మీ క్రీ ఫంక్షనరీస్ ఎవరు, వాళ్ళ పేర్లు పెట్టండి. యూజువల్లీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ఫ్రంటల్ ఎండల్లో కొంతమంది అరుంధతి రాయ్ ఏంటి అట్లాంటి వాళ్ళని పెడతారు, జాన్ రిక్రూస్, ఈ ఎన్జిఓ క్యారెక్టర్స్ని పెడతారు, ఝోలావాలాస్, యోగేందర్ యాదవ్. అండ్ బట్ వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళు ఆర్ ద రియల్ ప్లేయర్స్ అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటున్నారు, ఎవరైనా ఉండండి, ఐ వాంట్ నో హూ ఇస్ బిహైండ్ యూ, అది స్పెసిఫిక్గా మీరు నాకు చెప్పాలి. వీళ్ళు ఇంకో కేటగిరీ ఏం ఆడతారు గేమ్ అంటే కదా ఎవరు, ఇప్పుడు సోషల్ మీడియా, వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ సోషల్ మీడియా. అది ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, ఫేస్బుక్ ఉండొచ్చు, ట్విట్టర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వీళ్ళు దాన్ని చాలా క్లియర్గా వాడుకుంటారు. యూట్యూబ్ కూడా గవర్నమెంట్ ఇస్ నౌ సేయింగ్, మీరు ఏం చేస్తారో దాని గురించి మాకు డీటెయిల్స్ కావాలి. మీరు బుక్స్ పబ్లిష్ చేస్తారా, నో ప్రాబ్లం, డీటెయిల్స్ ఇవ్వండి మాకు. మ్యాగజైన్స్ పబ్లిష్ చేస్తారా, గిమి. ఇప్పుడు క్యారవన్ లాంటి ఆన్లైన్ మ్యాగజైన్ ఉంది మన దగ్గర, 100% ఫండెడ్ బై చైనా. ఓకే, వైర్, క్వింట్, స్క్రాల్, న్యూస్ క్లిక్, న్యూస్ మినిట్, వీళ్ళందరూ బయట నుంచి ఉన్న ఫండింగ్. వీళ్ళకి 30, 40, 50 కోట్లు ప్రతి సంవత్సరం వస్తుంది. వీళ్ళకి ఇంకే ఆదాయం లేదు. దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ రెవెన్యూ, బట్ దే హ్యావ్ బ్యూటిఫుల్ ఆఫీసెస్. 200, 300 స్టాఫ్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళ ఫండింగ్ అంతా ఇక్కడి నుంచి వస్తుంది. ప్రతి సంవత్సరం వాళ్ళకి ఒక ప్యాకెట్ వస్తుంది. వాళ్ళ పని ఏంటి, కన్సిస్టెంట్లీ ఇప్పుడు మీ వైర్ చదివితే తెలిసిపోతుంది, ఒక్క పాజిటివ్ ఆర్టికల్ కూడా ఇండియా గురించో మోదీ గురించో ఉండదు. అన్నీ నెగటివ్ ఉంటుంది. ఎక్కడ ముస్లిమ్స్ని కొట్టారు, ఇక్కడ ఇది చేశారు, అక్కడ క్రిస్టియన్స్ని కొట్టారు, ఇదే ఉంటుంది వాళ్ళ న్యూస్ అనమాట కన్సిస్టెంట్గా. దెన్ ఇండియన్ ఆర్మీని డిమీన్ చేయడంలో అది కూడా వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ అంటున్నారు, ఓకే గ్రేట్, మీకు సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటే చెప్పండి, ఏ అకౌంట్స్ అని చెప్పండి, ఎవరు నడిపిస్తున్నారో చెప్పండి. వీ నీడ్ డీటెయిల్స్ అబౌట్ హూ ఇట్ ఇస్. కానీ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ అంటే, సపోజ్ మీరు బయట నుంచి ఫండింగ్ తెచ్చుకుంటున్నారు, సో బీ ఇట్, కానీ ఆ ఫండింగ్ వెనక ఎవరు ఉన్నారు? మీరు యునైటెడ్ చర్చ్ ఆఫ్ యుఎస్ అని చెప్పి ఏదో ఒక పేరు మీద అక్కడి నుంచి 100 కోట్లు తెచ్చుకుంటారు, వాళ్ళు డొనేట్ చేస్తారు మీకు. వాళ్ళ వెనక ఎవరు ఉన్నారు? హూ డొనేటెడ్ దట్ 100 crores టు దెమ్? మాకు ఆ డీటెయిల్స్ కావాలి. సో ఆ పర్సన్స్ డీటెయిల్స్ కూడా పెట్టాలి. అది మీరు ఇవ్వరు కదా, బికాజ్ అది చేస్తే నిజమైన అది ఎవరు ఉన్నారో వెనక అని తెలిసిపోతుంది. ఇజ్ ఇట్ యుఎస్ ఎంటిటీ ఆర్ ఇజ్ ఇట్ జార్జ్ సోరోస్ ఆర్ రాకెఫెల్లర్ ఫౌండేషన్ ఆర్ ఫోర్డ్ ఫౌండేషన్, ఎవరు డబ్బులు ఇస్తున్నారో తెలిసిపోతుంది. గవర్నమెంట్ ఇది చాలా క్లియర్గా, దానికోసం మీరు చూడండి దీని రియాక్షన్, నెగటివ్ రియాక్షన్ వచ్చింది ఒకటే స్టేట్ నుంచి, కేరళ. అక్కడున్న బిషప్స్ కానీ, అక్కడున్న క్యాథలిక్ చర్చ్ కానీ, ప్రొటెస్టెంట్ అందరు ప్రొటెస్ట్ చేస్తున్నారు. దాంతోపాటు అక్కడ కేసీ వేణుగోపాల్, విడి సతీషన్, వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. దట్ ఈ రూల్ని విత్డ్రా చేయాలి. ఎందుకు చేయాలండి? ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారు చట్టం ఇది, దాన్ని టైట్ చేశారు. ఎందుకంటే సోనియా గాంధీ దాన్ని మొత్తం లిబరలైజ్ చేసేసి దాన్ని ఇప్పుడు టైట్ చేస్తున్నారు. ఇది చాలా మటుకు గవర్నమెంట్ ఏమంటున్నారంటే, మీరు డబ్బులు తీసుకొచ్చేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చర్చ్ కోసం 10 కోట్లు తీసుకొచ్చారు, మీరు చర్చ్ కట్టండి. చర్చ్తో పాటు బిషప్కి ఇల్లు కాదు, మర్సిడీస్ బెంజ్ కాదు, దట్ ఈస్ నాట్ కౌంటెడ్. ఇంకోటి, మీరు 10 కోట్లు చర్చ్ కోసం తీసుకొస్తే 50% ఖర్చు పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ తీసుకోవాలి. 75% అని ఉంది కదా? 50 to 75% you have to spend that money. The moment you don't spend that money, అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు స్పెండ్ 50, దెన్ యూ హ్యావ్ టు గో టు 75. 75 అయిన తర్వాతనే మీ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ మీరు తెచ్చుకోవాలి. అంటే చర్చ్ యాక్చువల్ కాస్ట్ 30 కోట్లు ఉంటుంది, కానీ 30 కోట్లు తెచ్చుకోరు వీళ్ళు. ఫస్ట్ 10 crores తెచ్చుకొని మిగతా అది సైడ్ నుంచి తెచ్చుకుంటారు తెలియకుండా. ఇప్పుడు గవర్నమెంట్ అంటా నో, యూ హ్యావ్ టు ఫినిష్ ద వర్క్ ఫస్ట్. అప్పుడు మీ కమిట్మెంట్ తెలిసిపోతుంది. మీరు మీరు ఏం చెప్పారు దాన్ని చేస్తున్నారా లేదా, కట్టుబడి ఉన్నారా లేదా అని. ఎడ్యుకేషన్ తీసుకోండి ఒకసారి. క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ వండర్ఫుల్ వర్క్ చేస్తుంది, దాంట్లో డౌటే లేదు. ఓకే, మన అందరూ అంగీకరించాల్సింది కాన్వెంట్. కానీ మీరు ఎందుకు తీసుకొచ్చారు? అక్కడ మీరు అసెంబ్లీ పెట్టారనుకోండి స్కూల్లో, నో పొలిటికల్ కంటెంట్, నో రిలీజియస్ కంటెంట్ ఇస్ అలౌడ్. అది చాలా స్ట్రిక్ట్. దీనికన్నా ముందు ఉండే వాళ్ళు దే యూజ్డ్ టు స్లైట్లీ బ్రింగ్ ఇన్ రిలీజియస్ కంటెంట్ ఇంటూ ఇట్.
ఈవెన్ చర్చ్లో ప్రేయర్స్ చెప్తున్నప్పుడు కూడా కేరళలో ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు యూ షుడ్ ఓట్ ఫార్ దిస్ పార్టీ అని ఓపెన్గా అనౌన్స్ చేస్తారు. పేరు చెప్పరు కానీ ఇండికేషన్స్ ఇస్తారు. సెక్యులర్ పార్టీకి ఓట్ చేయండి, కమ్యూనల్ పార్టీస్ మన దేశంలో ఉన్నారు, సాఫ్రన్ పార్టీస్ ఉన్నారు, వాళ్ళకి ఓట్ వేయకూడదని చెప్పి ఓపెన్గా పిలిపిస్తారు. దాన్ని ఆ దుకాణం బంద్ చేసేస్తారు అనమాట. అది మెయిన్. సో దిస్ లాట్ ఆఫ్ స్టఫ్ ఇస్ దర్. మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వెళ్తాను. ఇక్కడ మీరు చెప్పినట్టుగా వెబ్సైట్స్లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారు, లేకపోతే కంట్రిబ్యూషన్స్ అనేవి ఉన్నాయి అనుకున్నప్పుడు ఎవరైతే విజిల్ బ్లోయర్స్ ఉన్నారో, ఎవరైతే వాయిస్ లెస్కి మేము వాయిస్ వినిపిస్తున్నాము, ఎవరైతే మైనారిటీలో ఆపరేషన్ అవుతోంది వాళ్ళని మేము హైలైట్ చేసి చూపిస్తున్నాము, వాళ్ళ మీద మీరు టార్గెట్ చేశారు అనేటువంటి మాట. న్యూస్ క్లిక్ ప్రబీర్ పుర్కాయిస్తా ఆయన అరెస్ట్ చేశారు. ఇవన్నీ చేసింది టార్గెట్ చేస్తున్నారు, మీరు కావాలనే చేస్తున్నటువంటి ప్రయత్నం. అందులో వీళ్ళ నోరు నొక్కడానికే ఇలాంటి సరికొత్త అపాయింట్మెంట్లు, దాంట్లో మళ్ళీ ఇంకొక చట్టము గెజెట్ రూపంలో తీసుకొచ్చింది. ప్రబీర్ స్టోరీ నేను కూడా చెప్తాను మీకు. ఆయనకు ఫండింగ్ రాలేదా అని కూడా డినై చేయట్లేదు. చైనా నుంచి వచ్చింది ఫండింగ్. కొంతమంది 30 కోట్లు అంటున్నారు, ఆయన 60 కోట్లు అంటున్నారు, కొంతమంది 100 కోట్లు అంటున్నారు, 200 కోట్లు. అక్కడి నుంచి పంపించింది వాజ్ అ శ్రీలంకన్ గై సెటిల్డ్ ఇన్ ద US. ఇంత ప్రేమ ఏంటి కవిత గారు, దట్ చైనాలో ఉన్న ఒక శ్రీలంకన్ వాజ్ అ US సిటిజన్. ప్రబీర్కే ఈ డబ్బులు పంపించాలని ఏముంది? ప్రబీర్ ఏం చేశాడు ఆ డబ్బులతోని? ఆయన మొత్తం వాడుకోలేదు. హీ అండ్ న్యూస్ మినిట్ ధన్య రాజేంద్రన్ అండ్ ఇంకా 5 కూర్చొని ఒక బోర్డు క్రియేట్ చేశారు. ఆ బోర్డు ఏం చేశారు, ఈ వచ్చిన డబ్బులు అది 100 కోట్లు ఉండొచ్చు, 200 కోట్లు ఉండొచ్చు, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. చైనీస్ గవర్నమెంట్ వాళ్ళ రీసెర్చ్ పేపర్స్లో కూడా చాలా క్లియర్గా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుంటారు ఫేమస్ ఫోటోగ్రాఫ్ ఒకటి, రాహుల్ గాంధీ సంతకం పెడుతున్న ఒక ఫోటో ఉంది. చైనీస్ ప్రైమ్ మినిస్టర్ జీ జింగ్పిన్ వచ్చినప్పుడు ఎందుకు ఏం సంతకం పెట్టారు? తర్వాత దాన్ని క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పారు రీసెర్చ్ కోసం 300 కోట్లు ఇచ్చారంట రాజీవ్ గాంధీ ఫౌండేషన్. రీసెర్చ్ కోసం చైనీస్ గవర్నమెంట్ 300 కోట్లు రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి ఇచ్చారు. ఏం రీసెర్చ్ చేస్తారండి? ఆబ్వియస్లీ ఇన్ఫ్లుయెన్స్ కోసం చేస్తారు. మీరు చూసుంటారు మన ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు చైనీస్ మీడియా చాలా యాక్టివ్ ఉండే. వాళ్ళ రాడార్ చాలా బాగా పనిచేసింది, వాళ్ళ డిటెక్షన్ సిస్టమ్ పనిచేసింది, వాళ్ళ మిసైల్స్ వచ్చి మనం ఢిల్లీలో పడిపోయింది, ఢిల్లీ మీద కొట్టారు, మన ఎయిర్ ఫోర్స్ బేసెస్ని ధ్వంసం చేశారని చెప్పి చైనీస్ మీడియా పెద్ద స్టోరీ పెట్టారు. ఈవెన్ రఫేల్ గురించి 7 రఫేల్ కొట్టేశారు, అది ఇది అని చెప్పేసి స్టోరీస్ క్రియేట్ చేశారు. మాదొక్కటి J-15 పోలేదు, ఒక J-17 పడిపోలేదు, అన్నీ చాలా బాగా పనిచేసింది. ఇన్ఫ్లుయెన్స్ పెడ్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు మీరు ఏ క్యారెక్టర్లో తీసుకొస్తారో అది మనకి అర్థం చేసుకోవచ్చు మనం ఈజీగా. మీరు వైర్ చదవండి, క్వింట్, స్క్రాల్, ఇదంతా సేమ్ టైప్ ఆఫ్ న్యూస్ వస్తావు. వీళ్ళేం చేస్తారు, ఈ ధన్య రాజేంద్రన్ ప్లస్ అదర్స్ ప్రబీర్ అని వాళ్ళు ఈ ఫండ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వీళ్ళకి 10 కోట్లు, వాళ్ళకి 15 కోట్లు, వీళ్ళకి 30 కోట్లు పంచిపెడతారు ఎవ్రీ ఇయర్. ఆలోచించండి. మన దగ్గర చాలామంది ఐడియాలజికల్ రైట్ వింగ్ వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి 10 పైసలు దొరకదు. ఈవెన్ ఫ్రమ్ హిందూ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి దొరకదు. కానీ వీళ్ళ కోసం చైనా నుంచి మిగతా దేశాల నుంచి, మీకు గుర్తుంటుంది వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఆర్కే కరంజీ అని చెప్పి ఒక జర్నలిస్ట్ ఉండే, చాలా ఫేమస్, బ్లిట్స్ అని చెప్పి ఒక మ్యాగజైన్ ఉండే, టోటల్ సోవియట్ ఫండెడ్. ఆయన ఓపెన్గా చెప్పేటోళ్ళు నాకు సోవియట్ యూనియన్ ఫండింగ్ ఇస్తారు, నేను వాళ్ళ గురించి రాస్తాను, ఓకే USA వ్యతిరేకంగా రాస్తాను. ఆ టైంలో కోల్డ్ వార్ జరుగుతుంది, ఓకే బ్రెజ్నేవ్ అండ్ బిఫోర్ దాట్ ఉన్న క్రుష్చెవ్ టైంలో ఓపెన్గా చెప్పారు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత దెన్ దట్ వెంట ఇంటూ టైల్ స్పిన్. బ్లిట్స్ ఉందనుకుంటాను కానీ ఆన్లైన్ మోడ్లో ఉందనుకుంటారు. ఇది రెగ్యులర్ భారతదేశం చేస్తున్నారు. వీఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ మీడియా ఇక్కడ కవిత గారు, కానీ మీడియా కన్నా ఎక్కువ ఇక్కడ చాలా మట్టుకున్నాయి. నేను చెప్పాను చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కల్చరల్ యాక్టివిటీస్ తీసుకోండి. మీరు కల్చరల్ యాక్టివిటీస్ మస్ట్ ఎక్స్క్లూడ్ ఐడియాలజికల్ కంటెంట్. వీళ్ళు ఏం చేస్తారు, కల్చరల్ యాక్టివిటీస్ పెట్టి ఇవాళ దాకా నడవలేని మనిషి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా చూడండి అని చెప్పి ఒక ఆమె మిరకల్స్ చూపిస్తారు. నిన్న దాకా మాట్లాడలేని మనిషి చూడండి ఇప్పుడు మాట్లాడుతున్నారు, దేవుడు. ఇట్ ఇస్ ప్యూర్లీ ఐడియాలజికల్ కంటెంట్ తీసుకొస్తున్నారు, కల్చరల్ ప్లే చూపించి తీసుకొస్తున్నారు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్లీ రిలీజియస్ యాక్టివిటీస్ ఆర్ అలౌడ్, బట్ కన్వర్జన్ అలౌడ్ కాదు. దీంట్లో చాలా మటుకు ఈ డబ్బులు కన్వర్జన్ కోసం వాడుకుంటారు. అది చాలా క్లియర్గా మనకు తెలుసు. మన ఛత్తీస్గఢ్లో పెద్ద ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీరు చూసుంటారు. మొత్తం విలేజ్లో ఉన్న క్రిస్టియన్ కొంతమందిని కన్వర్ట్ చేశారు వీళ్ళు వచ్చి, మిషనరీస్ వచ్చి. వాళ్ళ మీద అక్కడున్న ట్రైబల్స్ దాడి చేసి వాళ్ళని విలేజ్ నుంచి బయటికి తరిమి కొట్టేశారు. దెన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరూ వచ్చి కూర్చొని మాట్లాడిన తర్వాత వీళ్ళేమన్నారు, ట్రైబల్ లీడర్స్ అన్నారు, వీళ్ళకు 1 నెల పాటు టైం ఇస్తున్నాం,
నెల లోపల గర్వాప్సి అయిపోవాలి. మా ట్రైబల్ కల్చర్ని వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ జార్ఖండ్ హైకోర్టు ఒక చాలా ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు కాదు, ఒక 6-8 నెలల ముందు. సేయింగ్ జార్ఖండ్లో ఉన్న ట్రైబల్ అమ్మాయిల్ని బంగ్లాదేశ్ నుంచి వస్తున్న ముస్లిమ్స్ వచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. అండ్ ది ఆస్క్ ఫర్ అన్ ఇన్వెస్టిగేషన్. వాళ్ళకి దగ్గర 70-80 కేసులు వచ్చినాయి. ఎందుకంటే ట్రైబల్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నప్పుడు వీళ్ళు ట్రైబ్ మార్చట్లేదు, వీళ్ళు రిటైన్ చేసుకుంటున్నారు. ఎందుకు వస్తున్నారు? బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిం హిందూ ట్రైబల్ అమ్మాయిల్ని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారని జార్ఖండ్ హైకోర్టు అడిగారు. కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్, జేఎంఎం గవర్నమెంట్ దాని గురించి ఏం చేయలేదు. డీజీ జార్ఖండ్ అండ్ చీఫ్ సెక్రటరీకి నోటీస్ ఇచ్చినారు వాళ్ళు. ఆ కేసు ఇప్పుడు ఏమైందో తెలియదు అక్కడ. ఇట్లాంటి ప్రతి చోట జరుగుతుంది. ఎస్పెషలీ ట్రైబల్ ఏరియాస్లో దీని కన్వర్షన్ పెద్ద మాఫియా ఉంది. అయితే ఇక్కడని మీరు చెప్తున్నప్పుడే నేను ఐ వాజ్ సెర్చింగ్ ఇంకొక ఆర్టికల్ చూస్తూ ఉంటే, ఆర్టికల్ 25 ప్రకారం ఒక మత స్వేచ్ఛ అనేది ఉంది. రిలీజియస్ ఎక్కడైనా మారొచ్చు ఏంటి అనేది ప్రాపర్గా కన్వర్జన్కి సంబంధించి ఒక నిర్వచనం అనేది భారతదేశ రాజ్యాంగమే ఇవ్వలేకపోయింది. అలాంటప్పుడు సరికొత్తగా తీసుకొచ్చి ఇలాంటి చేయాల్సినటువంటి పనే ఉంది. అందులో కూడా ఇప్పుడు ట్రైబల్ అన్నారు, ట్రైబల్కి సంబంధించి వాళ్ళ మహిళలు, ఆరోగ్యం, విద్య, వీటన్నిటి కోసం కృషి చేస్తున్నటువంటి ఎన్జిఓస్ మీదే ఎందుకని ఫోకస్ పెట్టారు? ప్రభుత్వం అక్కడి దాకా రీచ్ అవ్వలేదు, పోనీ ఎన్జిఓస్ రీచ్ అవుతున్నాయి, వాళ్ళ కోసం పనిచేస్తున్నాయి, వాళ్ళ వెల్ఫేర్ కోసం చేస్తున్నాడు, వాళ్ళని ఎందుకు సప్రెస్ చేయాలని చూస్తున్నారు? నక్సలిజం చూసుంటారు మీరు, నక్సలిజం కొన్ని వినుంటారు. సుక్మా, బీజాపూర్, గడ్చిరోలి, ఓకే, ఇక్కడ అంతా మ్యాక్సిమం ఎన్జిఓలు పనిచేస్తుంటాయి. అమిత్ షా గారు హోమ్ మినిస్ట్రీ దీని మీద క్రాక్ డౌన్ చేశారు కంప్లీట్గా. ఈ నక్సలైట్స్కి వచ్చే డబ్బులు వీళ్ళు రూట్ చేస్తున్న ఎన్జిఓస్ త్రూ. మీరు చెప్పిన మాట సోషల్ అని చెప్తారు, ఎడ్యుకేషన్. మేము స్కూల్ పెట్టబోతున్నాం. గచ్చిరోలిలో ఎన్ని వచ్చినాయి, అక్కడ ఒక కపుల్, డాక్టర్ వాలంటరీ కపుల్ ఒకరు ఉన్నారు, వాళ్ళకి పద్మశ్రీ ఏదో వచ్చింది రీసెంట్లీ. దే డిడ్ గ్రేట్ వర్క్. వీళ్ళేం చేయరు, వీళ్ళు డబ్బులు సంపాదించిన ఉంటారు. మీరు అరుంధతి రాయ్కి ఏముంది ఉద్యోగం అని అడగండి, ఏం లేదు ఆమెకి. షీ డస్ నథింగ్ బట్ కోట్లు ఆస్తుంది ఆమె. ఎందుకు? ఇదన్నీ బయట నుంచి వస్తుంది. మీకు ఫారిన్ హాలిడేస్ వస్తుంది, మీరు బయటికి వెళ్తారు, అక్కడ సెమినార్స్ అటెండ్ చేస్తారు, వస్తారు. మీరు చెప్పిన మాట కరెక్ట్. మనకి కాన్స్టిట్యూషన్ యు ఆర్ ఫ్రీ టు ప్రాక్టీస్ యువర్ రిలీజియన్ అన్నారు. బట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది, ఒకటి కాదు, 2-3 జడ్జ్మెంట్స్ ఉన్నాయి. బట్ ఇట్ డజంట్ గివ్ యువర్ లైసెన్స్ టు కన్వర్ట్ పీపుల్. మీరు ప్రాపగేట్ చేసుకోవచ్చు, ప్రాపగేట్ ఇస్ ద వర్డ్, కానీ కన్వర్షన్ ఇస్ నాట్ అలౌడ్. ఏది బై ఫోర్స్, ఇండ్యూస్మెంట్ ఆర్ అదర్వైజ్. చాలా క్లియర్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో. సో అన్నిటికీ చట్టాలు ఉన్నాయి మన దగ్గర, బట్ ఎవ్రీ చట్టానికి ఒక రెస్ట్రిక్షన్ ఉంటుంది. ఇంగ్లీష్లో అంటారు యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్. ఓకే, ఆర్టికల్ 14 చూస్తారు మీరు. దట్ డజంట్ గివ్ యూ అబ్సల్యూట్ రైట్. అన్నిటికీ ఒక ఫెన్సింగ్ ఉంటుంది, ఒక గార్డ్ రైల్ ఉంటుంది అన్నమాట. దాన్ని పాటించాలి. మన దగ్గర కన్వర్షన్స్ ఎందుకు జరుగుతుంది? వన్ క్యాన్ అండర్స్టాండ్ కన్వర్షన్స్ ఇన్ కేరళ. అది ఎప్పుడు 16th, 17th century, 18th century సెయింట్ థామస్ వచ్చినప్పుడు మా ఊరు నుంచి 16 కిలోమీటర్ దూరంలో ఉన్న క్రాంగనూర్, నౌ ఇట్స్ కాల్డ్ కొడంగల్లూరు. అప్పుడు చాలా పెద్ద పోర్ట్ ఉండే. ఒక సునామీ వచ్చినప్పుడు 100-150 years ago ఆ పోర్ట్ మొత్తం పోయింది. లాస్ట్ టైం ఈ సునామీ వచ్చినప్పుడు మళ్ళీ బోట్స్ అని పైకి వచ్చింది. దట్ ప్లేస్ వాజ్ ద ప్లేస్ జ్యూస్ వచ్చి అక్కడే ల్యాండ్ అయ్యారు. ఫస్ట్ సినగాగ్ అక్కడ ఉంది ఒకటి. ఇప్పుడు అది ఆఫ్ కోర్స్ అవుట్ ఆఫ్ దిస్ కొచ్చిలో పెద్ద సినగాగ్ ఉంది. అక్కడ ఫస్ట్ ఇస్లాంలో మెక్కా మదీనా బయట సౌత్ ఈస్ట్ ఏషియాలో ఫస్ట్ మాస్క్ అక్కడ ఉంది, చేరన్ జుమా మస్జిద్. జరిగిన కన్వర్షన్ అది కాదు, మన దగ్గర ఇప్పుడు జరుగుతున్న కన్వర్షన్స్ అది కాదు. ఇన్ఫ్యాక్ట్ కేరళలో స్ట్రాటజిక్లీ వీళ్ళు ఏం చేశారంటే, ఎర్లియస్ట్ కన్వర్ట్స్ అంతా నంబూదిరీస్, ప్రీస్ట్లీ క్లాన్ని కన్వర్ట్ చేశారు. ఈ మిషనరీస్, బిషప్ జస్మెంట్ టూటు మంచి చాలా పెద్ద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒకసారి, ఇట్స్ వెరీ కోటెడ్ వెరీ ఆఫెన్. వెన్ ద మిషనరీస్ కేమ్, దే హ్యాడ్ ద బైబుల్ అండ్ వీ హ్యాడ్ ద ల్యాండ్. వాళ్ళ దగ్గర బైబుల్ ఉండే, మా దగ్గర భూమి ఉండే. వాళ్ళు కన్ను మూసుకొని ప్రార్థించమన్నారు. చూస్తే మా దగ్గర బైబుల్ ఉంది, వాళ్ళ దగ్గర మా ల్యాండ్ పోయింది. ఇది జరిగింది. దిస్ ఇస్ బిషప్ డెస్మండ్ టూటు ఆఫ్ సౌత్ ఆఫ్రికా, వన్ ఆఫ్ ద మోస్ట్ లెజెండరీ ఫిగర్స్. ఇదే జరుగుతుంది, అది జరిగింది అదే. సో గవర్నమెంట్ ఏమంటున్నారు, ఇది చేయండి. ఇన్ఫాక్ట్ దీంట్లో సత్సంగ్స్ యాడ్ చేశారు. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కూడా ఉంది. ఇది క్రిస్టియన్స్ ఒకరికే కాదు. ఇది ద మిస్నామర్ ఇస్ కేసీ వేణుగోపాల్, విడి సతీష్ అని వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. మీరు అఖిలేష్ యాదవ్ ప్రొటెస్ట్ చేయట్లేదే, మాయావతి ప్రొటెస్ట్ చేయట్లేదే, ఈవెన్ ఫరూక్ అబ్దుల్లా ప్రొటెస్ట్ చేయట్లేదే, ఒమర్ అబ్దుల్లా ప్రొటెస్ట్ చేయట్లేదే. ఎందుకు? బికాస్ వీళ్ళు ఎఫెక్ట్ చేస్తున్న కేటగిరీ అక్కడ ఉన్నారు, వీళ్ళ ఫండింగ్ అక్కడి నుంచి వస్తుంది. వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ కవిత గారు,
మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎన్జిఓ సెటప్ చేస్తారు, మీకు అన్నిటికంటే ప్రాఫిటబుల్ బిజినెస్ అది. మీరేమంటారు, రూరల్ ఏరియాస్లో నేను పావర్టీ ఎరాడికేట్ చేయడానికి మన ఆదిలాబాద్ వైపు నేను ట్రైబల్ ఏరియా అది అక్కడ చేయబోతున్నాను యాక్టివిటీ. పిల్లలకి స్కూలు, తాగే నీళ్ళు అన్నీ వాటెవర్. నల్గొండ మన వైపు ఇక ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, ఫ్లోరోసిస్. ఓకే, సో అక్కడ చేయబోతున్నాను. మీరు 5 స్టార్ట్ చేస్తారు, ఫండ్స్ తెచ్చుకుంటారు, బాగా తెచ్చుకుంటారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటారు. అది మీ పేరు మీద ఉంటుంది. అది ఒక 5 బిల్డింగ్లు ఉంటే 4 ట్రస్ట్ పేరు మీద ఉంటుంది, ఎన్జిఓ పేరు మీద, 5వదేమో మీ పేరు మీద పెట్టుకుంటారు. ఒక 5 సంవత్సరాల తర్వాత మీరు అది క్లోజ్ చేస్తారు. గవర్నమెంట్కి ఒక లెటర్ రాస్తారు, వీఆర్ క్లోజింగ్ దిస్ ఎన్జిఓ, మా ఆబ్జెక్టివ్ అంతా మీట్ అయిపోయింది, ఇప్పుడు మేము క్లోజ్ చేస్తున్నాం. ఆ బిల్డింగ్లు ఏమైందండి? గవర్నమెంట్ ఆ బిల్డింగ్ అంతా మీ పేరు మీద చేసుకుంటారు, లేకుంటే అమ్మేసుకుంటారు. ఆ బిల్డింగ్ అయిపోయింది కదా ప్రాజెక్ట్, ఆ డబ్బులంతా మీరు పాకెట్లో వేసుకుంటారు. గవర్నమెంట్ ఏమంటున్నారు ఇప్పుడు, యూ షట్ డౌన్ ద ఎన్జిఓ, ఆ అసెట్స్ చూడండి, అది గవర్నమెంట్కి వెళ్తుంది. గవర్నమెంట్ డిసైడ్ చేస్తారు మళ్ళీ ఆ అసెట్స్ని ఏం చేయాలని చెప్పి. మళ్ళీ ఏదైనా లెప్రా ఫౌండేషనో లేకుంటే ఏదైనా నాంది ఫౌండేషన్ మన దగ్గర ఉంది, అట్లాంటి ఫౌండేషన్కి ఇచ్చేస్తారు. కాబట్టి అక్కడ వచ్చింది పెద్ద ప్రాబ్లం. ఈ కేరళలో ఉన్న ఈ సతీషన్ కానీ వేణుగోపాల్ కానీ అక్కడ ఉన్న బిషప్ ప్రొటెస్ట్ చేసిన ఈ సెక్షన్ గురించి ఒకటే ఓవర్ సైట్, చాలా స్ట్రిక్ట్ ఆడిట్. మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. మీరు రిటర్న్ ఫైల్ చేయలేదా అప్పుడు మీ మీద చర్యలు ఉంటుంది. మీరు ఇదేం తీసుకొచ్చారు దానికి చెప్పండి. ఒక సిమెంట్ ఒక చర్చ్ కట్టడానికి 50 కోట్లు అని చెప్తే యాక్చువల్ కాస్ట్ 20 కోట్లే ఉంటుంది. ఆ మిగతా 30 కోట్లు ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు. ఎందుకంటే కన్వర్జన్ యాక్టివిటీస్కి వాడుకుంటారు, అండర్ ద రాడార్ అంటారు దాన్ని. సో గవర్నమెంట్ అంటారు, మీరు మీ ఎన్జిఓ షట్ డౌన్ చేస్తే చేయండి, నో ప్రాబ్లం, బట్ అసెట్ మాకు వచ్చేస్తుంది. అది వీళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు అన్నమాట. సో దాని తర్వాత మీరు చూసుంటారు చాలా మటుకు ఈ కేటగిరీస్ మీద కూడా ప్రాబ్లం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిలీజియస్ ఎడ్యుకేషన్ తీసుకోండి, ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం. రిలీజియస్ ఎడ్యుకేషన్, మారల్ ఇన్స్ట్రక్షన్, సత్సంగ్, డిస్కోర్సెస్, మెడిటేషన్ ఇదే ఇక్కడ మెడిటేషన్ రిట్రీట్లోనే నడవడం లేని వాళ్ళు మాట్లాడిన వాళ్ళు మాట్లాడుతారు సడన్గా, అక్కడ కన్వర్జన్ జరుగుతుంది. దాట్ ఈస్ ప్రొహిబిటెడ్ అని చెప్పారు గవర్నమెంట్ చాలా క్లియర్గా. బరియల్ గ్రౌండ్, క్రిమేషన్ గ్రౌండ్ డెవలప్మెంట్, మెయింటెనెన్స్ మీరు చేసుకోండి, ప్రాబ్లం లేదు. అది ఈవెన్ ఇస్లాం వకఫ్ బోర్డు వాళ్ళు కూడా చేస్తుంటారు అది. ఓకే, సో డబ్బులు మీరు బయట నుంచి తెచ్చుకుంటే దానికి దేనికి తెచ్చుకున్నారో దానికే వాడండి, మిగతా దానికి మీరు వాడలేరు. ఇదే వీళ్ళది ప్రాబ్లం అన్నారు. దానికోసమే ద సేమ్ ప్రాబ్లం కేసీ వేణుగోపాల్ వీళ్ళందరూ చెప్తున్నారు అన్నమాట. గవర్నమెంట్ ఏం చెప్తున్నారు, ఇది మిస్యూజ్ చేశారు ఇన్ని సంవత్సరాల నుంచి. ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన చట్టాన్ని మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ మార్చారు. దాని తర్వాత మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4 సార్లు దాన్ని అమెండ్ చేశారు. 5వసారి ఇప్పుడు ట్రై చేస్తే లాస్ట్ పార్లమెంట్ సెషన్లో ఎలక్షన్ కన్నా ముందు ఆపేసి దే పుట్ ఇట్ ఆన్ హోల్డ్. బహుశా ఈ సెషన్లో పాస్ అయిపోతుంది. అది దట్ రిక్వైర్స్ ఓన్లీ సింపుల్ మెజారిటీ, 2/3 అక్కర్లేదు దానికి. దాని తర్వాత దానికన్నా ముందు గెసెట్లో చట్టాలు పెట్టారు, సెయింగ్ దీస్ ఆర్ ద రూల్స్ యూ నీడ్ టు ఫాలో. దీంట్లో తప్పేం లేదు, ఇట్స్ సో క్లియర్, ఇట్స్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ అబ్సల్యూట్లీ. మీరు కూడా చెప్పాలి, ఎవరు తీసుకొస్తున్న వాళ్ళు చెప్పాలి, ఎస్ దిస్ ఇస్ వెరీ గుడ్ మూవ్, దేనికి తీసుకొస్తున్న డబ్బు దానికే వాడాలని చెప్పి చాలా క్లియర్గా చెప్తారు. ఇంకోటి, మీరు చట్టాలన్నీ పాటించకపోతే మీరు తెచ్చుకున్న డబ్బులది 30% మీకు ఫైన్గా కొడతారు, గవర్నమెంట్ ఫైన్ చేస్తారు మిమ్మల్ని. ఓకే, మన దగ్గర చాలా ఎన్జిఓస్ ఇక్కడ తెలంగాణలోనే చాలా ఎన్జిఓస్ ఉన్నారు, వాళ్ళని గవర్నమెంట్ పట్టుకున్నారు తర్వాత ఫ్రాడ్ కోసం, ఏం చేయలేకపోయారు. ఇప్పుడు కొత్త చట్టంలో మీరు తెచ్చుకున్న డబ్బుల్ని 30% గవర్నమెంట్ విల్ టేక్ ఇట్ అవే యాజ్ అ ఫైన్, దే విల్ ఫైన్ యూ ఫర్ దట్ అనమాట. ఇంకోటి, మీరు చాలా క్లియర్గా దేం చేస్తున్నారు దాని రిపోర్ట్స్ రెగ్యులర్గా ఫైల్ చేయాల్సి వస్తుంది. ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు ఫైల్ రిపోర్ట్స్. అది క్వార్టర్లీ బేసిస్, హాఫ్ ఇయర్లీ బేసిస్, ఇయర్లీ బేసిస్లో మీరు రిపోర్ట్స్ ఫైల్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక 10 మంది కలిసి ఒక బోర్డు పెడతారు, నెక్స్ట్ ఇయర్ ఈ బోర్డు మారిపోతుంది, కొత్త వాళ్ళు వస్తారు. వీళ్ళ దగ్గర అడిగితే అంటే వాళ్ళ దగ్గర అడగమంటారు, వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళకన్నా ముందున్న వాళ్ళు అడగమంటారు. నా గవర్నమెంట్ ఈస్ సేయింగ్ సారీ, ట్రాన్స్పరెన్సీ లేదు. ట్రాన్స్పరెంట్, వీ హ్యావ్ టు బి వెరీ క్లియర్, మీరు ఎందుకు తీసుకొచ్చారు డబ్బులు. వీళ్ళది ఎప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్, వీళ్ళ అన్నిటికంటే పెద్దది ఎడ్యుకేషన్ నెక్స్ట్ ఇస్ రిలీజియన్. ఎకనామిక్ కూడా వాడుకుంటారు మీరు చెప్పినట్లని. మేము వాళ్ళ హెల్త్ పారామీటర్స్ ఇంప్రూవ్ చేయబోతున్నాం. ఓకే, అక్కడ సికిల్ ప్రాబ్లం ఉంది, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. పోలియో ఇష్యూస్ ఉన్నాయి, గుడ్, మంచి చేయండి, ఎవరు వద్దంటే. ఈ హాస్పిటల్స్లో కూడా ఎకనామిక్ దాంట్లో హాస్పిటల్స్ ఉంటుంది వీళ్ళ దగ్గర, పెద్ద పెద్ద హాస్పిటల్స్ నడిపిస్తారు, క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్, ఈవెన్ ఇస్లామిక్ కూడా చేయండి. కానీ మీరు చేసిన దానికి, మీరు తీసుకొచ్చిన డబ్బులకి ఒక లాజిక్ ఉండాలి. ఆ లాజిక్ లేకుండా మీరు ఎట్లా కావాలంటే అట్లా ఖర్చు పెట్టుకుంటే సారీ, ఇది అన్నిటికంటే పెద్ద బిజినెస్. కవిత గారు, నేను చూసాను చాలామంది
ఏం చేయకుండా లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఏదో ఎన్జిఓ అంటారు, పొద్దున్న లేవగానే కార్లో వెళ్తారు, ఎక్కడ తిరిగి వస్తారు, మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత రిలాక్స్ చేస్తారు. నేను ఎప్పుడు అనుకుంటాను, మనం పరిగెత్తున్న పొద్దునుంచి సాయంత్రం దాకా కష్టపడి పనిచేస్తున్నాం, ఇది చూడండి ఇట్లా ఉంటే సంవత్సరానికి 30-40 కోట్లు బయట నుంచి వస్తుంది. ఎవరు పంపిస్తున్నారు డబ్బులు? వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? మీతో అంత ప్రేమ లేదు వాళ్ళకి. జస్ట్ సెండింగ్ యూ బికాస్ ఆఫ్ దట్. దానికోసం మార్కో రూబియో వచ్చినప్పుడు ఈసారి మనం చూసాం, హీ వెంట్ టు కోల్కతా వెళ్ళారు. చాలా పెద్ద కాంట్రవర్సీ, ఎందుకంటే మిషనరీస్ ఆఫ్ చారిటీ వాళ్ళ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. సేయింగ్ దట్ పిల్లల్ని కన్వర్ట్ చేస్తారు, ఈవెన్ మదర్ టెరీసా చేసినప్పుడు చనిపోయే ముందు వాళ్ళని క్రిస్టియన్స్గా చేస్తున్నారని చెప్పి చాలా అలిగేషన్స్. మనం చేయలేదు, బయట నుంచి రాసిన పుస్తకాలు, ఫార్మర్ అసోసియేట్స్ మిషనరీస్ ఆఫ్ చారిటీలు ఉన్న వాళ్ళే పుస్తకం రాశారు దీని గురించి. ఎనీవే అది సపరేట్ థింగ్, ఆ డిబేట్లో వెళ్ళట్లేదు మనం. ఆమె మంచి పని కూడా చేస్తుంటుంది. కానీ మన దగ్గర నేను అడగాల్సింది ఒకటే, మన దగ్గర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉంది ఒకటి. వాళ్ళేమంటారంటే మిరకల్స్ అంతా ఈ ఆయుర్వేదాలో దీంట్లో కొంతమంది స్వామీలు వచ్చి మిరకల్స్ చేస్తారు, మ్యాజికల్ రెమెడీ. దేర్ ఇస్ అ సెక్షన్ అండర్ దట్, మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ ఉంది, ఒక యాక్ట్ కూడా ఉంది. అట్లన్నప్పుడు మదర్ టెరీసా టచ్ చేయగానే ఎవరికో లెప్రసీ పోయిందంట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద కండిషన్స్ ఈ గాట్ యాజ్ అ సెయింట్. మెడికల్ ఎట్లా ప్రూవ్ చేస్తారండి? అక్కడ ఐఎంఏ రాదు, అక్కడ ఐఎంఏకి రోలే లేదు, ఐఎంఏ అడగరు కూడా. కానీ ఏదో బాబా రామ్దేవ్ చెప్పగానే దాని మీద ఎంటబడతారు వీళ్ళందరూ కలిసి. ఎనీవే దిస్ ఇస్ చాలా మంచి చట్టం ఇది ఇంప్లిమెంట్ చేయాల్సింది గవర్నమెంట్. మార్పులు తీసుకురావచ్చు సొసైటీలో, ఎప్పుడు నథింగ్ ఇస్ పర్ఫెక్ట్. కానీ ఇక్కడ మీరు ఇప్పుడు దాకా ఫ్రీ రైడ్ ఉండే, మీకు ఇప్పటి నుంచి కంట్రోల్ రైడ్ ఉండబోతుంది. గవర్నమెంట్ ఓవర్ సైట్ ఉంటుంది. మీరు ఎంత డబ్బులు తీసుకొచ్చారో దాన్ని ఖర్చు పెట్టిన దానికి అన్నిటికీ మీరు ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఏదో ఫేక్ బిల్స్ ప్రొడ్యూస్ చేయడం కాదు, ఆడిట్ ఉంటుంది, రిటర్న్స్ ఫైల్ చేయాల్సి వస్తుంది. అది కాకుండా మీకు సెక్షన్స్ పెట్టారు, కేటగిరీస్ పెట్టారు, ఆ కేటగిరీస్లోనే ఆపరేట్ చేయాలి. ఇది కేవలం మన దగ్గరే ఉందా, అదర్ కంట్రీస్లో కూడా ఇలాంటివి ఉన్నాయా? కన్వర్షన్స్ మోస్ట్లీ మన దగ్గర జరిగింది చాలా మటుకు. ఇస్లామిక్ కన్వర్షన్ దానికన్నా ముందు వచ్చింది మనకు తెలిసిందే. ఓకే, మన దగ్గర నార్త్ ఇండియాలో చాలా మటుకు ఇస్లామిక్ కన్వర్షన్ జరిగింది. టిప్పు సుల్తాన్ హైదర్ అలీ కేరళ వైపు నుంచి మలబార్ నుంచి వెళ్తున్నాం, అక్కడ కన్వర్షన్స్ జరిగింది. దానికోసం మీరు కన్వర్షన్స్ ఇప్పుడు చూస్తున్న కన్వర్షన్స్ టాప్ డౌన్ కన్వర్షన్స్ బదులు బాటమ్ అప్ కన్వర్షన్ పడుతుంది. వాచ్మెన్ వాళ్ళు మెయిడ్స్ని కన్వర్ట్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ టాప్ డౌన్ కన్వర్షన్స్. ఇస్లామిక్ కంట్రీస్లో ఇది నడుస్తుంది రెగ్యులర్గా. మీరు అడిగిన క్వశ్చన్కి ఫర్ ఎగ్జాంపుల్ లెబనాన్ ఎప్పుడు చెప్తుంటాను నేను. లెబనాన్ వాజ్ అ క్రిస్టియన్ కంట్రీ, ఇస్లామిక్ అయిపోయింది. ఈజిప్ట్ వాజ్ నెవర్ ఇస్లామిక్ కంట్రీ, ఇస్లామిక్ అయిపోయింది. సో ఎక్కడెక్కడ దీని ప్రాబ్లమ్స్ ఉందో, ఈ మిషనరీస్తో ప్రాబ్లం ఉందో అక్కడే చట్టాలు తీసుకొచ్చారు, లేదని కాదు. సో డెమోగ్రాఫిక్ చేంజెస్ అనేవి. కానీ ఎక్కడ లోకంలో ఎన్ని హిందూ నేషన్స్ ఉన్నాయి? టెక్నికలీ రెండే ఉండే, ఒకటి ఫస్ట్ నేపాల్ ఉండే, బట్ దే గాట్ అవుట్ ఆఫ్ ఇట్. మనం హిందువులు కాదని చెప్పేశారు వాళ్ళు. మనం ఉన్నది మనది ఒకటే, బట్ ఇక్కడ మనం సెక్యులర్ అంటాం. కానీ దాన్ని మిస్యూజ్ చేయకూడదు. హిందువులు ఇట్లా చాలా ఏం చెప్తారు, ఓ చల్తా హే యాటిట్యూడ్ ఉంది, వీళ్ళని ఏమైనా చేసుకోవచ్చు కాదు. మీకు టార్గెట్స్ ఉంటే మీట్ చేయండి. పాస్టర్స్కి టార్గెట్ ఉంటుంది, ఇంతమందిని కన్వర్ట్ చేయాలి ఒక సంవత్సరంలో, 500 మంది 1000 మందిని కన్వర్ట్ చేయాలి. వాళ్ళకి టార్గెట్ ఇస్తారు, వాళ్ళ జీతం దాని మీద ఉంటుంది. దానికోసం తిరుగుతూనే ఉంటారు, ఎవరైనా దొరుకుతారో వేద్దామని, కన్వర్ట్ చేద్దామని చెప్పేసి. సో దాట్ హ్యాస్ టు స్టాప్. ఎవరైనా ఆన్ దేర్ ఓన్ నాకు ఆ రిలీజన్ చాలా బాగా నచ్చిందని చెప్పి వెళ్తే వీ హ్యావ్ నో ప్రాబ్లం. మీరు అంత నచ్చిన రిలీజన్ మీరు వెళ్ళండి, ఎవరు వద్దన్నట్లేదు. కానీ ఘర్వాప్సీ స్పెషల్లీ ట్రైబల్స్ టార్గెట్ చేయడం చాలా డేంజరస్. ఓకే, అక్కడే మనకు ప్రాబ్లం. ఎందుకంటే ట్రైబల్ కమ్యూనిటీ ఫేసే మారిపోతుంది. మీరు అడగవచ్చు నాగాలాండ్లో ఏం జరుగుతుంది, మిజోరాంలో ఏం జరుగుతుంది. ఆ ఏరియాలో చాలా మటుకు కన్వర్షన్ అమెరికన్ టైప్ నుంచి, అక్కడ బ్యాప్టిస్ట్ ఉంటారు ఎక్కువ. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ టైంలో జరిగింది అదంతా. ఓకే, జరిగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? నాగాలాండ్ ఫర్ ఎగ్జాంపుల్ 99% క్రిస్టియన్. ఓకే, అదే టైంలో మనం ఇటువైపు వచ్చినప్పుడు చూస్తాం మనం యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్. హౌ మిద్నాపూర్, మీరు ఆయే 24 పర్గనాస్, మాల్డా, ముర్షిదాబాద్ 60%, 70% ముస్లిమ్స్ అయిపోయారు. ఇండిపెండెన్స్ టైంలో 20% ముస్లిమ్స్ కూడా లేకుండే. ఎట్లా మారిపోయారు? కన్వర్షన్ ఆర్ మైగ్రేషన్, ఇది రెండు జరిగింది. అట్ ద సేమ్ టైం ఎవరైనా కానివ్వండి, ఈవెన్ ఇంక్లూడింగ్ హిందూ ఆర్గనైజేషన్, మీరు డబ్బులు బయట నుంచి తీసుకొస్తే దానికి అకౌంట్స్ ఉండాలి, క్లియర్ అవుతుంది. ఈ రెగ్యులేషన్ అంటే కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది 2010లో ఇది ఒకసారి మాడిఫై అయింది అన్నమాట పార్లమెంట్లో. ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. 2010లో ఎవరు ఉన్నారు? మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నారు. సో న్యాచురల్లీ బీజేపీనో లేకుంటే మోదీ గారినో తప్పట్లేము, వాళ్ళు తీసుకొచ్చారండి. దీనికి కారణం ఏంటంటే చాలా మటుకు ఈ బయట నుంచి వచ్చే ఫండ్స్ ఇక్కడున్న ఎన్జిఓలు చాలా మటుకు మిస్యూజ్ చేశారు. సో దాన్ని అడ్డుకోవడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక చట్టం ఇది.
2010లో ఇది తీసుకొచ్చారు. 2010 తర్వాత మనం చూస్తుందన్నమాట. దీన్ని తర్వాత ఎందుకంటే ప్రిడిసెసర్ లా దీనికన్నా ముందు 1976లో ఒకటి ఉండే, దాన్ని మాడిఫై చేసి ఇంప్రూవ్ చేశారనమాట. ఇందిరాగాంధీ పీరియడ్, ఆ టైంలో ఇందిరాగాంధీ పీరియడ్. యూఆర్ రైట్. సో ఇది బేసిక్లీ దీని చట్టాలు ఏమంటుందంటే, దీని ఇంప్లిమెంటేషన్ ఏముంటుందంటే, దీని బ్రైబరీ స్కామ్ ఒకటి జరిగింది ఎఫ్సిఆర్ఐలో చాలా మటుకు. సిబిఐ ఎఫ్సిఆర్ఐ ఆఫీషియల్స్ ఎన్జిఓలు కుమ్మక్కై చేసిన పనులు 2022లో సిబిఐ రేడ్ చేసి వీళ్ళ మీద చట్టాలు తీసుకొచ్చారు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటే దానికి కారణం ఒకటి ఉంది. కూడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా పెద్ద ఒక క్యాంపెయిన్ నడిపించారు. అది మనం అనుకున్న ఇనిషియల్ అక్కడ ఉన్న లోకల్ ప్రజలు చేశారు. వాళ్ళకు రేడియేషన్ కన్సర్న్స్ ఉంటుంది, ఇది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వస్తే మాకు ప్రాబ్లం ఉంటుంది అది ఇది అని చెప్పేసి. కానీ చేపించిందంతా చర్చ్ వాళ్ళు. దాని వెనుక పాలిటిక్స్ ఉండే. ఎందుకంటే యుఎస్ గవర్నమెంట్కి ఏం కావాలంటే మనం వాళ్ళ వైపు నుంచి వాళ్ళ దగ్గర నుంచి కొనాలని వాళ్ళకు ఒక ఇది ఉండే, ఏముండే. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి, వాళ్ళు స్థాపించాలి. ఎందుకంటే దిస్ ఇస్ అ 6-part ప్లాంట్ అన్నమాట. దాంట్లో 3 సెటప్ అయిన ఇంకా 3 సెటప్ కావాల్సి. తో కూడంకులం వ్యతిరేకంగా చేస్తే క్యాంపెయిన్ చేసి రష్యాని ఎక్కడి నుంచి తరిమి కొడితే రష్యా ఇస్ గోయింగ్ టు బిల్డ్ ఇట్. మా అంటే వెస్టింగ్ హౌస్ కానీ మిగతా యుఎస్ కంపెనీ వాళ్ళు ఇండియాకి టెక్నాలజీ అమ్మగలరు, వాళ్ళు సెటప్ చేస్తారు ప్లాంట్. చాలా పెద్ద ఘర్షణ జరిగింది, కొంత పోలీస్ ఫైరింగ్ జరిగింది, కొంతమంది చనిపోయారు. తర్వాత గవర్నమెంట్ తెలిసిపోయిందంటే ఇది నడిపించిందంతా చర్చ్ వాళ్ళు. వాళ్ళ వెనక నిల్లి డబ్బులు పెట్టి మనుషులు తీసుకొచ్చి క్యాంపెయిన్ నడిపించి దీన్ని వ్యతిరేకించడానికి ట్రై చేశారు. సో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్కి అప్పుడు తెలిసిపోయింది క్యాంపెయిన్ ఇది ఇట్లా అని చెప్పి వాళ్ళు మార్పులు కూడా తీసుకొచ్చారు దానికన్నా ముందు 2010లోనే. తర్వాత మనకు తెలిసింది స్టెర్లైట్ అని చెప్పి ఇంకో కంపెనీ తూతుకుడిలో తమిళనాడులో కాపర్ ప్లాంట్ వేదాంత గ్రూప్ వాళ్ళది సెటప్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని కూడా అడ్డుకున్నారు. అక్కడ కూడా పెద్ద క్యాంపెయిన్ నడిచింది దాని వ్యతిరేకంగా. ఈ తూతుకుడిలో ఉన్న ఈ స్టెర్లైట్ క్యాంపెయిన్ ఎందుకు నడిచిందంటే చైనా దీని వెనుక ఉన్నారు త్రూ మెనీ అదర్ ఆర్గనైజేషన్. వాళ్ళ ఫ్రంటల్ కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్స్ని వాడుకొని చర్చ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మళ్ళీ ఇదే గొడవ చేశారు వాళ్ళు. స్టెర్లైట్ బంద్ చేసేసారు యాక్చువల్లీ, పొల్యూషన్ నార్మ్స్ కానీ అది మీట్ కాలేదని చెప్పి సుప్రీంకోర్టు దాని వ్యతిరేకంగా ఒక పెటిషన్ వచ్చినప్పుడు వాళ్ళు బ్యాన్ చేసేసారు. అప్పుడు దాకా మనం ఇనిషియల్ స్టేజ్లో మనం ఇంపోర్ట్ చేస్తుండే కాపర్ మన దేశానికి. అండ్ కాపర్ అనేది ప్రతి దాంట్లో వాడుకుంటాం, ప్రతి ఎలక్ట్రానిక్ ఐటెంలో ఉంటుంది, ఈవెన్ హౌస్ హోల్డ్ ఐటమ్స్లో మీకు కనిపిస్తుంది, కాపర్ వెసల్స్ కనిపిస్తుంది మీకు. అది కాకుండా మీకు నార్మల్ ఇండస్ట్రీలో కూడా మోటార్ వెహికల్స్లో అన్ని ప్లేసెస్లో కాపర్ కనిపిస్తుంది మీకు. సో మనం ఇంపోర్ట్ చేస్తుండే బయట నుంచి. కానీ స్టెర్లైట్ సెటప్ చేసిన తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టాం. అంటే మనకున్న కెపాసిటీ సరిపోయింది, మనకున్న డిమాండ్ సరిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆ మార్కెట్ చైనాని కొట్టారు ఇమ్మీడియట్గా వెళ్ళి. చైనాకే పెద్ద ప్రాబ్లం అయిపోయింది, చైనా అండ్ పాకిస్తాన్. ఎందుకంటే పాకిస్తాన్ వీళ్ళకు రా మెటీరియల్ సప్లై చేస్తుండే చైనాకి. సో ఇది ఎట్లయినా అడ్డుకోవాలని చెప్పి దీన్ని క్యాంపెయిన్ నడిపించారు, స్టెర్లైట్ క్లోజ్ చేయించారు. స్టెర్లైట్ క్లోజ్ చేసిన తర్వాత ఇండియా ఈజ్ నౌ ఎ నెట్ ఇంపోర్టర్ ఆఫ్ కాపర్. మనం మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎవరి దగ్గర నుంచి? చైనా దగ్గర నుంచి. సో ఇది మన దేశంలో నడుస్తున్న క్యాంపెయిన్, ఈ ఎన్జిఓల పని ఇది. ఒక 80% మంది ఇదే పని చేస్తారు, ఒక 20% జెన్యున్ పని చేస్తారు. మన దేశంలో 25,000 ఎన్జిఓల లైసెన్సెస్ క్యాన్సిల్ చేశారు మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఆల్మోస్ట్ ఒక 16,000 మంది వాళ్ళ 15,000 సంథింగ్ వాళ్ళ రిజిస్ట్రేషన్ ల్యాప్స్ అయిపోయిందని ఇంటిమేట్ చేశారు గవర్నమెంట్. అంటే మీరు 5 సంవత్సరాల్లో ఏ ఎన్జిఓ అయినా కానీ, ఏ సొసైటీ అయినా కానీ, ఏ అసోసియేషన్ కానీ మీరు ఎఫ్సిఆర్ఐ తీసుకుంటే మీరు రీరిజిస్టర్ చేయాల్సి వస్తుంది. ఏదో ఒకసారి తీసుకుంటే అయిపోతుందని కాదు. సో దాంట్లో 15,000 మంది పోయారు. సో టోటల్ మన దగ్గర ఉన్న 50,000లో ఇప్పుడు ఉన్నది 15,000, 14,000 సంథింగ్ ఎన్జిఓలు ఉన్నారు. దాంట్లో మ్యాక్సిమం సౌత్ ఇండియాలో ఉన్నది ఎక్కువ, కొంచెం నార్త్ ఈస్ట్లో ఎక్కువ ఉన్నారు. మళ్ళీ ఇది ఒక ఎఫ్సిఆర్ఐ రిజిస్ట్రేషన్ చేయాలంటే దానికి కావాల్సిన చాలా చట్టాలు ఉన్నాయి. వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఈజ్ సెంట్రలైజ్డ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. మీరేదో పల్లెటూరులో వెళ్ళి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అక్కడి నుంచి ఆపరేట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని మానిటర్ చేయలేరు. సో వీళ్ళేం చేస్తారు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తారు, చట్టం తీసుకొచ్చినప్పుడు నుంచి ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ బ్రాంచ్ అని చెప్పి ఒక బ్రాంచ్ ఉంది ఢిల్లీలో. ఈ బ్రాంచ్లోనే వీళ్ళు అకౌంట్ ఓపెన్ చేయాలి. మీరు ఇప్పుడు ఉన్న దాని ప్రకారం మీరు ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసుకోవచ్చు దాని తర్వాత, కానీ అకౌంట్ అక్కడి నుంచి ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న ఏజెన్సీస్ అక్కడి నుంచి మానిటర్ చేస్తారు. అది ఈడీ ఉండొచ్చు, అది సిబిఐ ఉండొచ్చు, లేకుంటే ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు.
వాళ్ళు కాన్స్టెంట్గా మానిటర్ చేస్తుంటారు ఎంత డబ్బులు వస్తున్నాయి ఎంత డబ్బులు పోతున్నాయి. సో ఇది ఎఫ్సిఆర్ఐది జరిగిందన్నమాట. ఇప్పుడు ఎఫ్సిఆర్ఐలో కొంచెం అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నారు గవర్నమెంట్. అది మనం అర్థం చేసుకోవాలి, ఎందుకు ఈ అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నారు, దాని రీజనింగ్ ఏంటి. ఈ ఎఫ్సిఆర్ఐని చాలా మటుకు మిస్యూజ్ చేసుకుంటున్నారు. అంటే మీరు తీసుకొచ్చిన దాని కాదు డబ్బులు వాడుకుంటున్నది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎడ్యుకేషనల్ పర్పస్ అని చెప్పి బయట నుంచి ఒక 50 కోట్లు తెచ్చుకుంటారు ఫారిన్ కరెన్సీలో. కానీ ఆ 50లో మీరు 10 కోట్లు కూడా వాడరు, మిగతా 40 కోట్లు ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు. అన్ని ఫేక్ అకౌంట్లు తయారు చేసి అన్ని ఫేక్ బిల్స్ తయారు చేసి మేము ఆ బిల్డింగ్ కట్టాము ఈ బిల్డింగ్ కట్టాము అక్కడ స్కూల్ కట్టాము ఇక్కడ స్కూల్ కట్టామని చెప్పి ఒకటి ఆంధ్రప్రదేశ్లో స్కూల్, ఒక తమిళనాడులో స్కూల్, ఒకటి నాగాలాండ్లో స్కూల్, ఒకటి ఛత్తీస్గఢ్లో స్కూల్ అని చెప్పి అట్లా చేస్తారనమాట. ఇప్పుడు గవర్నమెంట్ అంటున్నారు సారీ, ఈ అమెండ్మెంట్లో యూ హ్యావ్ టు బి రీజన్ స్పెసిఫిక్ జాగ్రఫికలీ. అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో మీ ఎన్జిఓ ఉంది, మీరు ఇక్కడే ఆపరేట్ చేస్తున్నారా, ఆ స్పెసిఫిక్ ఇవ్వాలి. ఓకే, దెన్ యూ రిజిస్టర్ లైక్ దట్. ఏదో 10 చోట్లలో మీరు మొదలు పెడితే కన్ఫ్యూజన్ అయిపోతుంది, ట్రాక్ చేయడానికి చాలా కష్టం అయిపోతుంది, మిస్యూజ్ ఉంటుంది. రెండవది మీరు ఏం చేస్తున్నారు దానికి 5 హెడ్స్ ఆఫ్ అకౌంట్లో తీసుకొచ్చారు. రిలీజియస్, కల్చరల్, మీరు హెల్త్ కేర్ ఉంటుంది, ఇట్లాంటి 5 హెడ్స్ ఆఫ్ అకౌంట్లో తీసుకొచ్చారు గవర్నమెంట్. ఇప్పుడు ఈ చట్టంలో కొత్త దాంట్లో అమెండ్మెంట్, దిస్ ఇస్ ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్. ఎఫ్సిఆర్ఏ చట్టం ఉంది, దాన్ని అమెండ్ చేస్తున్నారు అన్నమాట. సో దాని ప్రకారం మీరు స్పెసిఫిక్లీ ఈ 5 కండిషన్స్కే తీసుకురావాల్సి వస్తుందన్నమాట. ఈ యూపీఏ హయాంలో ఈ చట్టాలన్నీ తీసుకొచ్చిన 2010లో చాలా అంబిగ్వస్ ఉండేవి, క్లారిటీ లేకుండే. మీరు దేనికి తీసుకొస్తున్నారు దేనికి వాడుతున్నారో క్లారిటీ లేదన్నమాట. సో ఇది ఒక పెద్ద మిస్యూస్ ఆ టైంలో జరిగింది, మీకు తెలిసి ఉంటుంది కూడా. ఇప్పుడు అమిత్ షా గారు మొన్న ఒక మీటింగ్ పెట్టారు జూన్లో ఈ క్రిస్టియన్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ హెడ్స్తో. అందరిని పిలిపించి ఢిల్లీలో మాట్లాడారు. మీకేదో డౌట్స్ ఉందన్నారు ఎఫ్సిఆర్, నేను క్లారిఫై చేస్తాను అంటే వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు దీని గురించి, సీజర్ ఆఫ్ అసెట్స్ గురించి. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇదన్నీ అడిగిన తర్వాత అమిత్ షా గారు చెప్పారు, దేశంలో వస్తున్న మొత్తం అమౌంట్ది 30% ఈ క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తుంది. అది మేము చాలా మటుకు ట్రాక్ చేస్తున్నాం. దాంట్లో ఒక టోటల్ అమౌంట్లో ఒక 25-30% మిస్యూజ్ అవుతుంది కన్వర్జన్కి. అది మేము అడ్డుకుంటాం ఈ కొత్త చట్టంలో. కానీ మిగతా దాంట్లో మాకు ప్రాబ్లం లేదు, ఉన్నాయి అక్కడెక్కడ అవకతవకలు ఉన్నాయి, కానీ వీల్ మేనేజ్ దట్, వీ విల్ హ్యావ్ టు ట్రాక్ ఇట్. ఆడిట్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ స్టేట్మెంట్ ఉంటుంది, రిటర్న్స్ ఫైల్ చేయాల్సి వస్తుంది. కానీ మిగతా 70% మాకు ప్రాబ్లం. సో దాని తర్వాత డీటెయిల్ డిస్కషన్ తర్వాత వీళ్ళందరూ వెళ్ళారు, బిషప్స్ కానీ ఫాదర్లు కానీ వీళ్ళు కార్డినల్స్ అందరూ వెళ్ళిపోయి దే వర్ వెరీ హ్యాపీ. వాళ్ళకన్నా మాకు ప్రాబ్లం లేదు బిల్తో. కానీ కాంగ్రెస్ పార్టీకి ఉంది, ఎందుకంటే రిమైనింగ్ 70% ఎక్కడికి వెళ్తుంది ఇది మనం అడగాల్సింది. ఎవరికి 70% డబ్బులు వస్తుంది. సో గవర్నమెంట్కి తెలుసు ఎవరి దగ్గరికి, ఎందుకంటే సెంట్రలైజ్ స్టేట్ బ్యాంక్లో ఉంది డీటెయిల్స్ అన్నీ. ఇప్పుడు జరుగుతున్న ఈ అమెండ్మెంట్ యాక్ట్లో చాలా క్లియర్గా కొన్ని ఫ్యాక్టర్స్ గవర్నమెంట్ తీసుకొస్తున్నారు, అంటే వాటర్ టైట్ చేసేస్తున్నారు అన్నమాట. మీకు తెలిసి ఉంటుంది ఒక టైంలో కాంగ్రెస్ పార్టీకి అప్పుడున్న టెర్రరిస్ట్ సింపథైజర్ అండ్ లేటర్ డిక్లేర్డ్ టెర్రరిస్ట్ జాకిర్ నాయక్ 50 లక్షల రూపాయలు ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీకి. తర్వాత ఈయన టెర్రరిస్ట్ అని తెలిసిన తర్వాత, టెర్రరిస్ట్ ప్రీచర్ అని తెలిసిన తర్వాత వాళ్ళు వాపస్ రిటర్న్ ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. ఆయన లేడు ఇక్కడ, ఆయన మలేషియాలో ఉన్నాడు ఇప్పుడు దాకా. సో మనం చూస్తున్నట్టు ఇప్పుడున్న దీని ప్రకారం ఈ మార్పులు తీసుకొస్తుంది లైసెన్సెస్ క్యాన్సిల్ చేయడంలో, రిజిస్ట్రేషన్లో. అది కాకుండా క్లోజర్ అయితే ఏం జరుగుతుందని చెప్పేసి చాలా మటుకు మార్పులు తీసుకొస్తున్నారు. సో వీల్ గో 1 by 1 అనమాట. ఒకటి మీకు అప్రూవల్స్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. మీరు దేనికి అప్రూవల్ తీసుకుంటున్నారు, రిలీజియస్, కల్చరల్, ఎడ్యుకేషనల్, హెల్త్ కేర్ అట్లాంటి రిలేటెడ్ వన్స్ ఉంటుంది, దానికే మీరు అప్రూవల్ తీసుకోవాలి. ఓకే, జాగ్రఫికల్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏ జాగ్రఫీలో మీరు ఆపరేట్ చేయబోతున్నారు అదే జాగ్రఫీలో ఆపరేట్ చేయాలి. స్ట్రిక్ట్ రిలీజియస్, ఇప్పుడు మీరు స్కూల్స్లో ఏం జరుగుతుందంటే, మనం వి అప్రిషియేట్ క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే కాన్వెంట్స్ చాలా మంచిది, వాళ్ళు చేసిన సేవలు ఎప్పటి నుంచో బాగానే ఉంటుంది. కానీ అక్కడ ఒక రిలీజియస్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఒక చర్చ్ ఉంటుంది దాని లోపల. హిందూ పిల్లల్ని కూడా తీసుకెళ్తారు, ముస్లిం పిల్లలు ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్తారు చర్చ్ లోపల. దే డోంట్ గివ్ అన్ ఆప్షన్, మీరు క్లాస్లో కూర్చోండి, మీరు క్రిస్టియన్ పిల్లల్ని తీసుకెళ్తారు. అది కాకుండా అక్కడ కొంతమంది ఏం చెప్తారు, ఆర్ఫనేజెన్స్లో పిల్లలు ఉంటారు, అమ్మ నాన్న లేని వాళ్ళని కన్వర్ట్ చేస్తున్నారు. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నారు గవర్నమెంట్ అన్నమాట. దీంట్లో అన్నిటికంటే పెద్ద దెబ్బ వీళ్ళకి ఎక్కడ దాకిందంటే, మొన్ననే ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది, విచ్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద మద్రాస్ హైకోర్టు జడ్జ్మెంట్, దట్ ఒకసారి మీరు కన్వర్ట్ అయితే మీకు ఎస్సీ స్టేటస్ ఉండదు, షెడ్యూల్ కాస్ట్, ట్రైబ్ మీరు ఉంచుకోవచ్చు.
బట్ ఇఫ్ యూ కన్వర్ట్ ఫ్రమ్ హిందూయిజం టు ఇస్లాం ఆర్ క్రిస్టియానిటీ ఆర్ ఎనీ అదర్ రిలీజన్ మీది ఎస్సీ స్టేటస్ పోతుంది. దానికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే హిందూ రిలీజన్లోనే డిస్క్రిమినేషన్ ఉందని చెప్పి ఎస్సీ ఎస్టీ స్టేటస్ తీసుకొచ్చారు, షెడ్యూల్ ట్రైబ్ అండ్ షెడ్యూల్ క్యాస్ట్. దాని తర్వాత ఓబీసీలు కూడా ఇంక్లూడ్ చేశారు. కానీ క్రిస్టియానిటీలో అది లేదంటున్నారు. దానికోసం కదా క్రిస్టియానిటీకి వెళ్ళింది వీళ్ళు. కానీ అక్కడ కూడా ఉందంటే మళ్ళీ మీరు క్రిస్టియానిటీకి ఎందుకు వెళ్ళారు, ఆర్ ఇస్లాంకి వెళ్ళినారు? అక్కడ డిస్క్రిమినేషన్ ఉందంటే మళ్ళీ క్యాస్ట్ లేదు ఇస్లాంలో. కోర్స్ వాళ్ళకి షియా సున్నీ అట్లాంటివి ఉన్నాయి కొన్ని. ఈవెన్ నార్త్ ఇండియాకి వెళ్తే, మీరు కాశ్మీర్కి వెళ్తే బకర్వాల్ చెప్పే కమ్యూనిటీ ఉంటారు జమ్మూ కాశ్మీర్, దే ఆర్ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్. వాళ్ళు ఈ మేకల్ని చేస్తారు వాళ్ళు అనమాట. దే టేక్ కేర్ ఆఫ్ హర్డింగ్ ఆఫ్ ద షీప్స్. అట్లాంటి నార్త్ ఈస్ట్లో చాలా కమ్యూనిటీస్ ఉన్నారు. దే ఆర్ ఆల్సో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, కానీ దే ఆర్ యాక్చువల్లీ నార్త్ ట్రైబల్స్ అన్నమాట. వాళ్ళు కన్వర్ట్ చేసుకున్నారు చాలా మటు. ఈవెన్ ఛత్తీస్గఢ్లో బిగ్ కన్వర్జన్ ఇస్ గోయింగ్ ఆన్. దీన్ని అరికట్టడానికి గవర్నమెంట్ ఇప్పుడు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు అన్నమాట. లాస్ట్ ఇయర్ మనం చూస్తే మొత్తం డొనేషన్స్ వచ్చిన దాంట్లో ఫైనాన్షియల్ ఇయర్ 25-26లో కర్ణాటక, అస్సాం, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్ ఈ 4 ఈ స్టేట్స్కే మ్యాక్సిమం అమౌంట్ వెళ్ళింది. అది ఎందుకు వెళ్ళింది మీరు గెస్ చేసుకోవచ్చు. ఛత్తీస్గఢ్లో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం నడుస్తుండే అప్పుడు, నక్సలైట్స్. గవర్నమెంట్ డెడ్ లైన్ ఇచ్చి ఉండే April 30కి మేము ఫినిష్ చేసేస్తాం. సడన్గా అమౌంట్ అక్కడ వెళ్ళడం మొదలుపెట్టింది. ట్రైబల్స్ని కన్వర్ట్ చేయడం మొదలుపెట్టారు. చాలా ఇన్స్టిట్యూషన్స్ అక్కడ వచ్చేసింది. చర్చిలు రావడం మొదలుపెట్టి, మన దగ్గర కూడా తెలంగాణ, ఆంధ్ర వైపు వెళ్తే మొత్తం చర్చిలు కనిపిస్తాయి మీకు. దానికి వస్తున్న డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు పంపిస్తున్నారు? ఒక చిన్న ఇండస్ట్రీగా మారిపోయింది. ఒక పాస్టర్గా ఉంటే మీకు టార్గెట్ ఇస్తారు వాళ్ళు, ఇంతమందిని కన్వర్ట్ చేయాలి, మీరు నెలకి ఇంతమందిని కన్వర్ట్ చేస్తే మీకు ఇంత జీతం టార్గెట్ ఉంటుంది. ఒక మనిషిని కన్వర్ట్ చేస్తే ఇంత అని చెప్పేసి. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని ప్రాక్టీస్ చేయడానికి కాన్స్టిట్యూషనల్ రైట్ ఇచ్చారు, కానీ కన్వర్షన్కి రైట్ ఇవ్వలేదు. మీకు ఎంత ప్రేమ ఉంటుంది రిలీజన్తో, మీరు ఎవరు చెప్పకుండానే మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. కానీ మీరు వెళ్ళి పదే ఆయన్ని పర్సువేట్ చేసి లాస్ట్లో కన్వర్ట్ చేసి వాళ్ళకి డబ్బులు కానీ మిగతా ఇచ్చేసి ఎంటైజ్ చేసి తీసుకొస్తుంది. దాన్ని గవర్నమెంట్ ఆపుతుంది. నో ప్రొసలైజేషన్ అనమాట, అబ్సల్యూట్లీ నథింగ్. మూడోది అని చెప్పొచ్చు మనం, స్ట్రిక్ట్ రిలీజియస్ అండ్ ఎడ్యుకేషనల్ కల్చరల్ లిమిట్స్. మీరు ఒక స్కూల్లో ఒక ప్లే ఆర్గనైజ్ చేశారు, దాంట్లో మీరు రిలీజియస్ కానటేషన్స్ తీసుకొస్తే దాన్ని ఆపేస్తారు. ఇట్ షుడ్ నాట్ బీ డన్ అన్నమాట. నో కన్వర్షన్, నేను ఆల్రెడీ చెప్పాను. నో పొలిటికల్ క్లాసెస్. మీరు మీ స్కూల్ నడిపిస్తున్నారు, కాలేజ్ నడిపిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, ఆర్ ఈవెన్ సండే క్లాస్ నడిపిస్తున్నారు, దాంట్లో మోదీ గారిని తిట్టడమో, గవర్నమెంట్ని తిట్టడమో, ఎనీ గవర్నమెంట్ ఫర్ దట్ మ్యాటర్, మోదీ గవర్నమెంట్ అని లేదు, స్టేట్ గవర్నమెంట్ ఉండొచ్చు, ఇక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ తిట్టడం, లేకుంటే తమిళనాడులో ఉన్న జోసెఫ్ స్టాలిన్ గవర్నమెంట్ తిట్టడం, ఏమైనా ఉండొచ్చు. ఓకే, జోసెఫ్ విజయ్ సారీ. సో ఇట్లాంటి దాంట్లో చాలా మటుకు గవర్నమెంట్ స్ట్రిక్ట్ తీసుకొచ్చారు క్లాజెస్. నో ఐడియాలజికల్ కంటెంట్. మీరు ఐడియాలజీని మళ్ళీ తీసుకురాకూడదు దీంట్లో, స్కూల్స్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో. చాలా మటుకు టైట్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ పెట్టారు. ఆడిట్, ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్ ఇఫ్ రిక్వైర్డ్. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ అంటే రెస్ట్రిక్షన్స్ పెట్టారు. వీళ్ళు ఏం చేస్తారు, ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. వీళ్ళు బయట నుంచి 10 కోట్లు తెచ్చుకుంటారు, తెచ్చుకొని దాంట్లో ఒక 30% వాడతారు. కానీ బయట పేపర్లు ఏం చూపిస్తారంటే మేము 90% వాడేసాం, మాకు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ కావాలని చెప్పి మళ్ళీ FCRA వాళ్ళు యూఎస్లో చాలామంది ఉన్నారు రెడీ డొనేట్ చేయడానికి, వాళ్ళ దగ్గర తెచ్చుకుంటారు. కానీ ఈ అమౌంట్ ఇక్కడ ఉంది. ఓకే, అమౌంట్ వాడలేదు ఇంకా. సో గవర్నమెంట్ అంటున్నారు 75% మీకు వచ్చిన డబ్బులు ఫస్ట్, దాన్ని వాడిన తర్వాతనే మీరు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్కి అప్లై చేయొచ్చు. ఓకే, అండ్ 10 lakhs యూ హ్యావ్ టు యూజ్ ఇన్ 2 years మినిమం. మీరు డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టడం కాదు, మిగతా ఇక్కడ FDలో పెట్టడం కాదు, కోఆపరేటివ్ బ్యాంక్స్లో పెట్టడం కాదు. మీరు 10 లక్షలైనా మీ అమౌంట్ మినిమం 2 yearsలో వాడాల్సి వస్తుంది, 2 financial yearsలో. ఓకే, ఇన్స్టాల్మెంట్ రెస్ట్రిక్షన్ మీకు చెప్పాను. ఇప్పుడు అసెట్ సూపర్విజన్, ఇక్కడే పెద్ద గొడవ నడుస్తుంది. ఏం జరుగుతుందంటే మీరు ఒక NGO స్టార్ట్ చేస్తారు. ఓకే, స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు కదా పీరియడ్, దాని తర్వాత మీరు రిన్యూ చేయరు దాన్ని, యూ అలౌ ఇట్ టు ల్యాప్స్. మీరు వచ్చిన డబ్బులతోని మీరు ఒక చర్చ్ కట్టుకున్నారు, స్కూల్ కట్టుకున్నారు, కొన్ని బిల్డింగ్స్ కట్టుకున్నారు, దాంతో ఒక 10 కార్లు కొనుక్కున్నారు, 5 బస్సులు కొనుక్కున్నారు, అన్నీ చేస్తారు. ఇప్పుడు మీరు ఈ ల్యాప్స్ అయినప్పుడు ఏమైపోతుందంటే ఈ ప్రాపర్టీ అంతా ఎవరిది ఉందో వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఇండివిజువల్కి. NGO పేరు మీద ఉంటుంది కానీ NGO లేదు కదా. ఆర్ వాట్ ఈ డస్ స్మార్ట్లీ ఈజ్ హీ ఆర్ షీ, వాళ్ళు ఈ ప్రాపర్టీ ల్యాప్స్ అయిన తర్వాత ఇమీడియట్లీ అమ్మేసుకుంటారు. ఒకరిని పిలిచి చెప్తారు, అదే రెడీమేడ్ స్కూల్ ఉంది ఒకటి కొనుక్కొని నా దగ్గర నుంచి ఇంత 5 కోట్లు 10 కోట్లు ఇచ్చేసి తీసుకోండి, మీరు ల్యాండ్ ఉంది అంత ఉందని చెప్పి.
కానీ మీరు దేనికి తీసుకొచ్చారు? అది స్కూల్ నడిపించడానికి తీసుకొచ్చారు, మీ పేరు మీద, అంటే మీ ఎన్జిఓ పేరు మీద నడిపించడానికి తీసుకొచ్చారు. మళ్ళీ మీరు ఎట్లా మిస్యూజ్ చేస్తారు? దాన్ని గవర్నమెంట్ క్రాక్ డౌన్ చేస్తున్నారు. నో, అట్లా చేస్తే మీరు 5 సంవత్సరాల తర్వాత మీ ఎన్జిఓ ల్యాప్స్ అయితే అండ్ యు ఆర్ నాట్ రిన్యూయింగ్ ఇట్, ఆ ప్రాపర్టీ మీరేమేమి ఉందో మీ పేరు మీద, ఇట్ విల్ గో టు డెసిగ్నేటెడ్ అథారిటీ. అది సెంట్రల్ లెవెల్ ఉంటుందా, స్టేట్ లెవెల్లో ఉంటుందా, బిల్ వచ్చిన తర్వాతనే మనకు తెలుస్తుంది క్లియర్గా. ఇప్పుడైతే మనకు బిల్ చూడలేదు మనం, కానీ బ్రాడ్ కాంటియోస్ ఇది ఉందని తెలుసు. సో ఈ డెసిగ్నేటెడ్ అథారిటీ మీద వీళ్ళు గొడవ చేస్తున్నారు. ఎందుకంటే చాలా మటుకు బ్రిటిష్ టైం నుంచి ఎస్పెషలీ క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ ప్రాపర్టీ అంతా అయోమయంగా ఉంది కంప్లీట్గా. ఇప్పుడు మీరు సికింద్రాబాదే తీసుకోండి, ఇట్ వాజ్ బొలారం వాజ్ అల్వాల్ బొలారం, ఆ ఏరియా అంతా బ్రిటిష్ కంటోన్మెంట్ ఉండే, బ్రిటిష్ ఆర్మీ ఉండే. విన్స్టన్ చర్చిల్ కూడా వచ్చి ఉన్నారు. ఈ స్టేడియా ఫర్ ఇయర్ ఇన్ బొలారం ఆ టైంలో. ఈ వాజ్ సబ్ లెఫ్టినెంట్ అప్పుడు ఆర్మీలో. అట్లాంటి చాలా మటుకు అక్కడ చర్చెస్ ఉండే వాళ్ళది. ఆ చర్చెస్కి ప్రాపర్టీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో అందరికన్నా ఎక్కువ ల్యాండ్ హోల్డింగ్స్ ఇండియన్ రైల్వేస్ తర్వాత ఉన్నది చర్చ్కి. అంటే ఆ బ్రిటిష్ టైంలో వాళ్ళు ఇచ్చేశారు, ఎంత ల్యాండ్ కావాలంటే అంత ల్యాండ్ ఇచ్చేశారు. కానీ ఇప్పుడు ఏమైందంటే వీళ్ళ నడిమిట్లోనే డివిజన్స్ రావడం మొదలుపెట్టింది. దెర్ ఇస్ క్యాథలిక్, దెర్ ఇస్ మెథడిస్ట్, ఓకే, దెర్ ఇస్ ప్రొటెస్టెంట్, జియో విట్నెసెస్, అట్లా కేరళలో మార్థోమా, జేకోబైట్, సిరియన్, చాలా మటుకు ఫ్యాక్షన్స్ ఉన్నాయన్నమాట. సో వీళ్ళు కూర్చున్న వీళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ హెస్ బికమ్ బంగారం. సో దాని గురించి గొడవ నడుస్తుంది అన్నమాట వాళ్ళ నడిమిట్లోనే. ఓకే, ఒక చర్చ్ వాళ్ళు ఇంకో చర్చ్ వాళ్ళకి రానియట్లేదు. కేరళలో మార్థోమా చర్చ్ వెంట సుప్రీంకోర్టు ఆల్ ద వే, జేకోబైట్ అండ్ సిరియన్ మార్థోమా, అదొక పెద్ద కేసు నడిచింది అనమాట. సో గవర్నమెంట్ ఏమన్నారు, సారీ, యూ విల్ హ్యావ్ టు, ఇఫ్ యూ క్లోజ్ యువర్ ఎన్జిఓ, ఆ అసెట్ సెంట్రల్ అథారిటీకి వస్తుంది. దాని క్లారిటీ మనకు బిల్ వచ్చిన తర్వాతనే వస్తుంది. ఎవరు ఉంటారో సెంట్రల్ అథారిటీలో, ఎవరు అడ్మినిస్ట్రేట్ చేస్తారా ప్రాపర్టీని, రేపు ఒక స్కూల్ టేక్ ఓవర్ చేస్తే వాళ్ళు నడిపిస్తారా, లేకుంటే వాళ్ళు ఇంకొకరిని పిలిచి ఆ స్కూల్ వాళ్ళకి అప్పగిస్తారా అని మనకు తెలియాలి అనమాట. ఇది నెక్స్ట్. ద అదర్ థింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్, ఈ డోనర్స్ నీకు ఒక ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ ఆఫ్ నార్త్ అమెరికా అని చెప్పి ఎవరో మీకు డొనేట్ చేస్తారు, ఒక 10 కోట్లు 20 కోట్ల రూపాయలు. ఎవరు వీళ్ళు? వీళ్ళు దే ఆర్ ఓన్లీ అ ఫ్రంట్. రైట్. వాళ్ళ వెనక వాళ్ళకి డబ్బులు ఎవరు ఇచ్చారు ఇది మనకి ఇప్పుడు దాకా తెలియదు. వీ నోట్ నెవర్ ఆస్క్ దట్. కానీ కొత్త చట్టంలో మీకు ఎవరు ఆఫ్ దట్ చర్చ్ వాళ్ళకు మీకు ఇచ్చిన డొనేషన్, వాళ్ళకి ఎవరు ఇచ్చారు డొనేషన్ మాకు తెలియాలి. వాళ్ళ ఆరిజిన్ కూడా తెలియాలి. రాకెఫెల్లర్ ఫౌండేషన్ ఇచ్చారా, ఫోర్డ్ ఫౌండేషన్ ఇచ్చారా, లేకుంటే ఇట్లాంటి జాకీర్ నాయక్ వాళ్ళంటే ఇచ్చారా ఇస్లామిక్ ఇన్స్టిట్యూషన్స్కి, అది మాకు తెలియాలి. మీకు ఖత్తర్ నుంచి డబ్బులు వచ్చినాయి, ఎవరు ఇచ్చారు ఖత్తర్ నుంచి? వీ వాంట్ టు నో హూ గేవ్ ద మనీ. ఒక మాస్క్ కట్టడానికో ఒక మద్రసా స్టార్ట్ చేయడానికి ఎవరు ఇచ్చారో డబ్బులు. దట్ అల్టిమేట్ డోనర్ ఇవాళ దాకా హిడెన్ ఉంది. ఇప్పుడు అల్టిమేట్ డోనర్ ఎవరైనా తెలిసిపోతుంది అనమాట. ఇంకోటి పబ్లికేషన్ ట్రాకింగ్. వీళ్ళు ఏం చేస్తారంటే చాలా మటుకు న్యూస్ పేపర్స్ని స్పాన్సర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో దీపిక అని ఉంది, ఇట్ ఈస్ రన్ బై ద చర్చ్ న్యూస్ పేపర్, రెగ్యులర్ న్యూస్ పేపర్, డైలీ న్యూస్ పేపర్. అట్లనే ఈవెన్ ఇస్లామిస్ట్ వాళ్ళకు కూడా న్యూస్ పేపర్ ఉంది, చంద్రిక అని చెప్పేసి. కానీ వాళ్ళు చెప్తే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అంటారు మేము సెక్యులరు అది ఇది అంటారు, కానీ వాళ్ళ అజెండా ఒకటే. అది కాకుండా వీళ్ళు చాలా మటుకు మ్యాగజైన్ స్పాన్సర్ చేస్తారు. దాంట్లో చాలా మటుకు గవర్నమెంట్ వ్యతిరేకత ఆర్టికల్స్ కానీ మిగతా దాన్ని పబ్లిష్ చేస్తారు. వీళ్ళు వెబ్సైట్స్ మెయింటైన్ చేస్తారు, వీళ్ళు సోషల్ మీడియా హ్యాండిల్స్ మెయింటైన్ చేస్తారు, ఒక క్యాంపెయిన్ నడిపిస్తారు. ఇప్పుడు కూడం కులం లాంటిది చాలా మటుకు ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ అంటే వీళ్ళు చూస్తుంటే చాలా మటుకు సోషల్ మీడియా హ్యాండిల్స్లో వస్తుంటాయి. దీస్ ఆర్ ఆల్ స్పాన్సర్డ్ బై దీస్ పీపుల్. ఆ జీతం ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి నడిపిస్తున్న క్యాంపెయిన్ ఉంటుంది. సో గవర్నమెంట్ ఏమంటున్నారంటే యూ హ్యావ్ టు రిపోర్ట్ ఆల్ యువర్ సోషల్ మీడియా హ్యాండిల్స్. నాకు సంబంధం లేదని చెప్పకండి, మీరు డబ్బులు ఇస్తున్నారు రేపు తెలిస్తే అంతే సంగతి, పనిష్మెంట్ ఉంటుంది. న్యూస్ పేపర్, మ్యాగజైన్, ఎనీ ప్రింటెడ్ మ్యాటర్, ఆన్లైన్, ఆఫ్లైన్, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా మొత్తం డిస్క్లోజ్ చేయాలి. ఇప్పుడు దాకా అది లేకుండా చట్టంలో. సో ఈ అమెండ్మెంట్లో అది కూడా వస్తుంది. అండ్ ఇన్వెస్టిగేషన్, సెంట్రలైజ్డ్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు దాకా స్టేట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ కాకుండా సెంట్రల్ లెవెల్ నుంచి ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. దాంట్లో క్లియర్గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ సిబిఐ ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, ఈడీ ఉండొచ్చు, దే విల్ ఇన్వెస్టిగేట్, వాళ్ళు పెనల్టీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. రేషనలైజ్ చేశారు పెనల్టీస్ని అంతా. అంటే ముందు ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రూల్, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క అమెండ్మెంట్లో ఒక్కొక్క చట్టం వచ్చినప్పుడు, ఇప్పుడు మీరు అమౌంట్ మిస్యూజ్ చేస్తే 30% ఆఫ్ ద అమౌంట్ మిస్యూజ్ చేస్తుంది గవర్నమెంట్ పెనల్టీగా పెడతారు, ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఓకే, అంటే మినిమం 1 lakh అని ఉంటుంది పనిష్మెంట్ మీకు. ఇంప్రిజ్మెంట్ దీనికన్నా ముందు 5 సంవత్సరాలు ఉండే, అది తగ్గించి 1 year చేశారు. అది మంచిదే కదా, వీళ్ళు అప్రిషియేట్ చేయాలి. కానీ దాని మీద కూడా గొడవ చేస్తుంటారు వీళ్ళు. ఇదన్నీ చట్టాలు తీసుకొచ్చి అమిత్ షా గారు ఇప్పుడు దాన్ని ప్రజెంట్ చేయబోతున్నారు. బహుశా మండే రోజు
it might come to parliament and it requires a simple majority. ఓకే Now 2/3 majority అక్కర్లేదు. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లో డీలిమిటేషన్ పార్ట్ ఉండే చూడండి, దట్ కాన్స్టిట్యూషన్ 2/3 మెజారిటీ కావాలి దానికి. దీనికి సింపుల్ మెజారిటీ పాస్ అయిపోతుంది లోక్సభలో, రాజ్యసభలో ఏ ఇష్యూ ఉండదు. ఓకే గవర్నమెంట్ ఇదంతా ఎందుకు తీసుకొస్తున్నాడు? దీనికన్నా ముందు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉండే క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ యుఎస్ నుంచి, కాల్డ్ ప్రాజెక్ట్ జోషువా, కన్వర్షన్ కోసం. వాళ్ళు ఏమన్నారంటే భారతదేశాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళకి కల్చర్ లేదు, వీళ్ళకి మాట్లాడడం తెలియదు, వీళ్ళకి టాయిలెట్ ఎటికెట్స్ లేదు, వీళ్ళకి ఏం లేదు, మనం నేర్పిద్దాం వీళ్ళని, దే ఆర్ ఆల్ జంగిల్ లైక్ టైప్, వాళ్ళని మనం క్రిస్టియన్ దాంట్లో తీసుకొచ్చి ప్రాజెక్ట్ జోషువా అని చెప్పి వీ విల్ ఎడ్యుకేట్ అండ్ మేక్ ఇట్ లైక్ అమెరికా అని చెప్పి ఆ ప్రాజెక్ట్ని తర్వాత గవర్నమెంట్ పట్టుకున్నారు. వాళ్ళు ఎవరో ఆర్గనైజ్ చేశారు, చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళని డిస్బ్యాండ్ చేయడం కూడా జరిగింది. కానీ రీసెంట్లీ ఇంకొక స్కామ్ బయటకు వచ్చింది. ఇట్ వాస్ కాల్డ్ ప్రాజెక్ట్ తిమోతి, ఓకే తిమోతి ప్రాజెక్ట్. దాంట్లో ఏం జరిగిందంటే అమెరికా నుంచి 1000 డెబిట్ కార్డులు ఒక అమెరికన్ బ్యాంక్ పేరు మీద భారతదేశానికి వచ్చింది. 1000 డెబిట్ కార్డులు ఇక్కడ వచ్చి అన్ని స్టేట్స్లో ఈ కార్డు డిస్ట్రిబ్యూట్ అయింది. అది గవర్నమెంట్కి ఎట్లా తెలిసిందంటే గుజరాత్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఒక పూజారి ఉండే టెంపుల్లో, ఆయన ఒకరోజు చూస్తే ఇది లేదు, టీకా లేదు, ఏం లేదు, క్రాస్ వేసుకుని తిరుగుతున్నారు పూజారి. సో ఆ డౌట్ వచ్చింది పక్కన, ఏంట్రా నిన్నదాకా పూజారి ఉన్నాడు ఇప్పుడు ఏమైందంటే క్వశ్చన్ చేస్తే నేను రథం మార్చుకున్నాను. వచ్చా ఓకే ఫైన్, మీ చాయిస్ మీద అని చూస్తే వాళ్ళ కొడుకు మొన్నదాకా స్కూటర్ మీద తిరుగుతున్నాడు, కార్లో తిరుగుతున్నాడు. ఇప్పుడు రైట్ ఏమనంటే నేను చదువుకుంటున్నా అంటాడు, ఏది కాలేజీలో చదువుకుంటున్నాడు వాడు, ఏది థియాలజీ, ఇన్ క్రిస్టియన్ థియాలజీ గురించి, అంటే వాడు కూడా మారిపోయాడు. సో వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ఇన్వెస్టిగేట్ చేస్తే వాడికి బ్యాంక్ అకౌంట్లో ప్రతి నెల 2,50,000 రూపాయలు వచ్చి పడుతుంది. ఓకే అది కాకుండా ఈ కారు ఇదంతా అదికి ఇచ్చారు, చదువుకుంటున్నాడు, స్టూడెంట్ థియాలజీ. అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే ఈ 1000 కార్డులు ట్రాక్ చేశారు అక్రాస్ ద కంట్రీ. ఇదే ఒకటే బ్యాంక్, యుఎస్ బ్యాంక్ నుంచి 1000 కార్డులు ఇండియాలో సర్క్యులేట్ అవుతుంది. ఓకే ఒకటే పేరు మీద సుభాష్ కుమార్ మీద ఉన్నది 1000 కార్డులు తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేసి కొంతమంది ₹1,00,00,000 విత్డ్రా చేస్తున్నారు, కొంతమంది 50 లక్షలు విత్డ్రా చేస్తున్నారు, కొంతమంది 10 లక్షలు విత్డ్రా చేస్తున్నారు. అన్నీ ఒకటేసారి కాదు. ఇప్పుడు ₹1,00,00,000 మీరు విత్డ్రా చేయాలంటే మీకు ప్రాబ్లం అవుతుంది. సో దే విత్డ్రా ఇన్ ఇన్స్టాల్మెంట్స్ అన్నమాట, ఏటీఎంకి వెళ్ళి. సో అట్లాంటి ఏటీఎం విత్డ్రాల్స్ జరిగింది. సో దానికి ఎందుకు చేశారంటే ఎఫ్సిఆర్ఏని సర్కమెంట్ చేయడానికి చేశారు వీళ్ళు. ఎఫ్సిఆర్ఏని వీళ్ళు ఏం చెప్తారు, ఒక బైపాస్ చేయడానికి చేశారు. ఎందుకంటే ఎఫ్సిఆర్ఏ నుంచి వచ్చి మీరు ట్రాక్ చేస్తారు, దీనికి ట్రాకింగ్ లేదు. సో ఇదొక పెద్ద స్కామ్గా మారిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే ఎఫ్సిఆర్ అంటే లీగల్ రూట్లో యాక్చువల్ పేమెంట్ వస్తుంది, ఆ పేమెంట్ని మీరు ట్రాకిల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఈ 30% క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ చెప్పాను చూడండి, మిగతా 70%లో ఒక ట్రాన్సాక్షన్ 2-3 ట్రాన్సాక్షన్ ట్రాక్ చేస్తే ఈ తిమోతి ఇనిషియేటివ్ కింద వచ్చింది. బికాజ్ ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ దిస్ వన్. ఆ పేమెంట్స్ బంగ్లాదేశ్కి వెళ్ళింది. 3 బంగ్లాదేశ్ నుంచి 3 కార్డులు ఆపరేట్ అయినాయి. ఈ అమౌంట్ ఛత్తీస్గఢ్కి వెళ్ళిన అమౌంట్ కూడా బంగ్లాదేశ్కి వెళ్ళిన తర్వాత ఎందుకు బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్కి వెళ్ళిన అమౌంట్ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది, బంగ్లాదేశ్ నుంచి అది మన వెస్ట్ బెంగాల్ నుంచి విత్డ్రా చేసి బంగ్లాదేశ్కి పంపిస్తున్నారు, పట్టుకున్నారు. బంగ్లాదేశ్కి ఎందుకు పంపిస్తున్నారని తర్వాత ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మమతా బెనర్జీ టైంలో జరిగింది. దెన్ దే ఫౌండ్ అవుట్ అక్కడ నుంచి జమైతే ఇస్లామీ లాంటి ఆర్గనైజేషన్ మళ్ళీ భారతదేశంలో టెర్రర్ నడిపేయడానికి, టెర్రర్ అవుట్ఫిట్ స్పాన్సర్ చేయడానికి ఆ డబ్బులు మళ్ళీ ఇండియాకి పంపిస్తున్నారు రిటర్న్. సో దీన్ని కూడా గవర్నమెంట్ టైట్ చేసేసారు ఇప్పుడు. ఇది మీరు ఫారిన్ ఫండ్స్ తీసుకురండి, ఎవరు వద్దన్నట్లేదు, కానీ మీ మీద ఎంత ప్రేమ పెట్టుకొని బయట నుంచి పంపిస్తున్న వాళ్ళు ఎందుకు పంపిస్తున్నా అర్థం చేసుకోవాలి ఫస్ట్. మీరు ఒక స్కూల్ కడుతున్నారో, లేకుంటే ఒక ఆర్ఫనేజ్ కడుతున్నారో, లేకుంటే ఒక ఎల్డర్లీ హోమ్, ఓల్డ్ ఏజ్ హోమ్ కడుతున్నారో ఎవరు అబ్జెక్ట్ చేయరు. కానీ వీళ్ళేం చేస్తారంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లుమిని వీళ్ళు చర్చ్ కడతారంటారు, 5 కోట్లు అంటారు దాన్ని కాస్ట్ కన్స్ట్రక్షన్, 10 కోట్లు బయట నుంచి తెచ్చుకుంటారు. చర్చ్ అయితే కడతారు, దాని తర్వాత ఏం చేస్తారు, దాని పక్కన లేకుంటే కొంచెం దూరంలో మంచి ఇల్లు కట్టుకుంటారు పెద్ద. ఎందుకు ఇల్లు అంటే ఇది మా ఫాదర్కి ఉండడానికి ఇల్లు అంటారు. చూస్తే ఆయన అక్కడ ఉండడు, ఆయన ఇంకా కూడా ఉన్నారు. ఈ ఇంట్లో ఈయన ఉన్నాడు, ఎవరు ఎన్జిఓ హెడ్ అక్కడ ఉంటాడు. తర్వాత ఇంకా 3 ఇల్లు కట్టుకుంటాడు. ఎవరికి అంటే ఇదంతా మా వీళ్ళు చర్చ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడ ఉంటారు. చూస్తే వీళ్ళు రిలేటివ్స్ ఉన్నారు అక్కడ, ఇదే డబ్బులు. తర్వాత చూస్తే 2 మర్సిడీస్ బెన్స్, ఒక BMW వస్తుంది. ఇదంటే ఇది మా ఫాదర్కి తిరగడానికి కావాలి. మీ ఫాదర్ మెర్సిడీస్లో తిరుగుతారా, ఇంకా చిన్న కార్లు ఏం దొరకలేదా ఇది. సో ఇట్లాంటి అమౌంట్ మిస్యూజ్ చేసుకుంటూ పోతారు. యాక్చువల్ చర్చ్ 30% ఖర్చు పెట్టారు, మిగతా 70% వెంట ఇంటూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. వీటికి టాక్సేషన్ ఉండదు, ట్యాక్స్ ఎట్లయినా ఉండదు, దేర్ ఇస్ నో టాక్సేషన్ ఎనీవే ఫర్ దట్, దే హావ్ టు ఫైల్ అ రిటర్న్ అంతే. కానీ ఇది ఒకటి ఉంది. సో మిస్యూజ్ జరుగుతుంది. సో గవర్నమెంట్ ఇస్ నౌ సేయింగ్ మీరు దేనికి తీసుకొచ్చారో దానికే వాడాలి.
యూ కెనాట్ చేంజ్ ద నామల్క్లేచర్. సో దీనికోసమే ఇంత పెద్ద గొడవ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి కేరళ నుంచి ఇనీషియలీ చాలా ప్రెషర్ ఉండే, దానికోసం లాస్ట్ టైం పార్లమెంట్లో ఇంట్రొడ్యూస్ చేసి గవర్నమెంట్ విత్డ్రా చేశారు, దీన్ని అబేయన్స్లో పెట్టారు. ఇప్పుడు కాదు తర్వాత చూసుకుందామని చెప్పేసి అది ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తుంది. ఎందుకంటే అక్కడ కేరళలో దీని గురించి పెద్ద క్యాంపెయిన్ ఉంది దీని వ్యతిరేకంగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మణిపూర్లో జరిగిన కుకీ అండ్ మీటీస్ నడుమ ఇట్లా గొడవ. మీటీస్ ఆర్ హిందూస్, కుకీస్ ఆర్ క్రిస్టియన్స్ ఫ్రమ్ మయన్మార్, వాళ్ళు ఇండియన్స్ కాదు, వాళ్ళ నడుమ ఇట్లా గొడవ జరిగింది. మీకు తెలిసిన చర్చ్ తగలబెట్టారు, అది ఇది అని చెప్పి పెద్ద గొడవ జరిగింది. అక్కడ ప్రాబ్లం ఏంటంటే డ్రగ్ మనీ, అది గోల్డెన్ ట్రయాంగిల్లో వస్తుంది. థాయిలాండ్, మయన్మార్, ఇండియా గోల్డెన్ ట్రయాంగిల్లో డ్రగ్స్ చాలా తయారవుతుంది అన్న హిల్లీ ఏరియాస్లో బియాండ్ ఇంఫాల్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడున్న ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ దీని వ్యతిరేకంగా పెద్ద క్యాంపెయిన్ నడిపించారు, మొత్తం తగలబెట్టారు పాపీ ఫీల్డ్స్ అంతా. దానికోసం ఆయన వ్యతిరేకంగా అంత పెద్ద క్యాంపెయిన్ జరిగింది, అక్కడ ఘర్షణలు జరిగింది. ఇట్ ఈస్ నథింగ్ టు విత్ ఎనీథింగ్ ఎల్స్. వీళ్ళేమంటారంటే హిందువులు తగలబెట్టారు మా పాపీ ఫీల్డ్స్, విచ్ ఈస్ ఇల్లీగల్ ఎనీవే. సో దానికోసం దాని వ్యతిరేకంగా క్యాంపెయిన్ నడిపించారు. అక్కడ కూడా మనం చూసాం చాలా మందిని, ఒక 2-3 అరెస్ట్ చేశారు బార్డర్లో. దేవర్ రన్నింగ్ ఏ క్యాంపెయిన్ ఫ్రమ్ మయన్మార్ ఇన్ టు ఇండియా, అమెరికన్స్, వాళ్ళిద్దరిని పట్టుకున్నారు. అక్కడ చూస్తే వాళ్ళు కూడా ఇదే డబ్బులు తీసుకొస్తున్నారు, దట్ టు ఇన్ క్యాష్. అప్పుడు మీరు అసలు ట్రాక్ చేయలేరు. మీరు బ్యాంకింగ్ అకౌంట్ నుంచి వచ్చిన డబ్బులు అంటే లీగల్గా ట్రాక్ చేయొచ్చు. ఇప్పుడు ప్రాజెక్ట్ తిమోతి లాగానే ద సేమ్ థింగ్, తిమోతి ప్రాజెక్ట్ లాగా మిగతా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే FCRA అవాయిడ్ చేయడానికి చాలా ఇన్ఫార్మల్ రూట్స్ తీసుకొస్తున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కారు కొంటారు, 10 కార్లు కొనేసి ఎవరో పేరు మీద ఉంటుంది కార్లు, తర్వాత 2 నెలల తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళు. ట్రాక్ ఎట్లా చేస్తారు? కారు యూజువలీ మనం కొనుక్కుంటున్నప్పుడు కొంచెం పెద్ద అమౌంట్ కారు ఉంటే వీళ్ళు IT డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేస్తారు, ఎవరు మన కార్ షోరూమ్ వాళ్ళు, మనకు తెలియదు, అది వాళ్ళు చేస్తారు, వాళ్ళ పని అది. మీరు 50 లక్షలు, ₹1,00,00,000 కారు కొంటున్నాక మీరు 40 లక్షల కారు కొంటే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. ఎందుకంటే మీకు మీ ప్యాన్లో ఆ స్టేట్మెంట్ ఉంటుంది, మీకు శాలరీ ఎంత వస్తుంది, మీకు వచ్చేది 10 లక్షలు, మీకు కొన్న కార్ ఏమో 40 లక్షలు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని అడుగుతారు వాళ్ళు. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో గవర్నమెంట్ ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు మనం మొత్తం చట్టం చూడలేదు ఇంకా. సో వీ విల్ నో ఓన్లీ వన్స్ ఇట్స్ టేబుల్డ్ ఇన్ ద లోక్సభ అండ్ దెన్ రాజ్యసభ. కానీ ఇది బేసిక్లీ గవర్నమెంట్ దీన్ని ఏం చేస్తున్నా, దే ఆర్ కైండ్ ఆఫ్ మేకింగ్ థింగ్స్ స్ట్రిక్ట్. ఇప్పుడు దాకా చాలా లీనియంట్ ఉండే దాన్ని చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారు. ఎక్కడ లూప్ హోల్స్ ఉంటే అది అవాయిడ్ చేయడానికి చేస్తున్నారు అన్నమాట. కానీ దాని వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ నడిపించడము, దాని వ్యతిరేకంగా బీజేపీ మైనారిటీ అని చెప్తున్నప్పుడు అమిత్ షా గారు చెప్పారు 30% క్రిస్టియన్స్కి వస్తుంది, దాంట్లో ఒక 30% ఫ్రాడ్ ఉంది, మిగతా 70% ఎవరికి వెళ్తుంది? ఇప్పుడు వచ్చే ప్రతి పెనీ మీద మనకైతే మానిటరింగ్ ఉంటుంది గవర్నమెంట్ అని చెప్పేసి. దురంధర్ సినిమా చూసారు కదా, దాంట్లో ఫేక్ నోట్ కరెన్సీ ప్రింటింగ్ ఒకటి ఉండే స్కీమ్ ఒకటి. వాళ్ళ బ్రదర్ ఎవరు ఇవాళ కూడా ఒక అసాసినేషన్ జరిగింది. ఓకే, బలోచ్, వన్ ఫెలో వాజ్ కిల్డ్ అండ్ షాట్ టుడే. వాళ్ళ అక్కడ లయారీలో నిన్న అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది ఒకటి. ఈ ఫేక్ నోట్ కరెన్సీ కూడా ఇదే ఉండే, అది ఇంకో వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అన్నమాట. నేపాల్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తారు, శ్రీలంక నుంచి ఇంట్రడ్యూస్ చేస్తారు ఇండియన్ కరెన్సీ, పాకిస్తాన్ ప్రింట్ చేస్తారు, ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఉంది. సో దీన్ని కూడా మనం అరికట్టాల్సి వస్తుంది, దీన్ని కూడా ట్రాక్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ చెక్ చేస్తున్నారని తెలిసిన వాళ్ళు బ్యాంకింగ్ రూట్ వాళ్ళు వాడుకోరు, నాన్ బ్యాంకింగ్ రూట్స్ వాడుకుంటారు. సో దీన్ని ఇంకొక దట్ ఈస్ అనదర్ గేమ్, అది మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఎక్కువ బయట మాట్లాడరు దాని గురించి. కానీ ఎవ్రీ ప్లేస్ గవర్నమెంట్, కాశ్మీర్లో డిమానిటైజేషన్ జరిగిన తర్వాత ఇవాళ దాకా రాళ్ళు విసరడం జరగలేదు, లేకుంటే ఇట్ వాజ్ అ రెగ్యులర్ అఫేర్ దే. ఒక మిలిటరీ ఆపరేషన్ నడుస్తున్నప్పుడు కానీ, ఇంకొక టెర్రరిస్ట్ ఆపరేషన్ వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు, ఆర్ ఫ్రైడే ప్రేయర్స్ తర్వాత రాళ్ళు విసరడం కామన్ ఉండే. కానీ 500 రూపాయల నోటు ఏదో రోజు బ్యాన్ చేశారు, ఆ రోజు నుంచి పాకిస్తాన్ నుంచి రావడం బంద్ అయిపోయింది, రాళ్ళు విసరడం కూడా క్లోజ్ అయిపోయింది. సో దిస్ ఇస్ వాట్ ద గవర్నమెంట్ ఇస్ డూయింగ్. మనం చూద్దాం, ఇంకా బిల్ ప్రజెంట్ చేసిన తర్వాత దాని ఇంకా చాలా మటుకు డీటెయిల్స్ బయటకు వస్తుంది, దెన్ వీ కెన్ డిబేట్ దిస్ ఫర్దర్. బట్ ఇది ఎక్కడా కూడా పొలిటికలీ బయాస్ అవ్వదా సార్ ఫ్యూచర్లో? పొలిటికలీ బయాస్ మీరు ఎందుకు భయపడుతుంది? మీ దగ్గర కోర్ట్స్ ఉంది కదా, మీరు కోర్టుకి వెళ్ళొచ్చు, యూ కెన్ ఛాలెంజ్ దిస్ ఇన్ కోర్ట్. మీ వ్యతిరేకంగా కావాలని చెప్పి ఫేక్ కేసు పెట్టారు మా మీద అని చెప్పి కోర్టుకి వెళ్ళండి, వెళ్ళరు, ఎందుకంటే మళ్ళీ అది ఇంకా పెద్ద ఎక్స్పోజ్ అయిపోతుంది అక్కడ.